అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ ఈవినింగ్. ఓఫిర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మరి నార్త్ ఆంధ్రాలో జరిగిన ఈ మధ్య కాలంలో నార్త్ ఆంధ్రాలో జరిగిన రజతోత్సవ కార్యక్రమము అత్యంత ఘనంగా జరిగింది. దాని యొక్క మరి విజయ గాథ వివరించడానికి మనతో పాటు నార్త్ ఆంధ్ర నుండి పాస్టర్స్ జాయిన్ అవుతున్నారు. ఇదివరకే మేము థర్స్డే రోజు ఒక ప్రోగ్రామ్ చేసాము, అది పార్ట్ 1 గా ఉంది. ఇప్పుడు పార్ట్ 2 లో కూడా ఈ యొక్క సిల్వర్ జూబ్లీ టీమ్ జాయిన్ అవుతున్నారు. వారందరిని బట్టి మరి మేము వారందరిని మీకు పరిచయం చేస్తాము. ఈ రోజు మొట్టమొదటిగా పాస్టర్ విఎస్ఎన్ గారు, డాక్టర్ వేల్పుల సత్యనారాయణ గారు, ఈజ్ జాయినింగ్ ఫ్రమ్ వైజాగ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. అండ్ పాస్టర్ ఐజక్ గారు ఫ్రమ్ వైజాగ్, ప్రైజ్ లార్డ్ అండి. అండ్ పాస్టర్ పురుషోత్తం గారు, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. పాస్టర్ పురుషోత్తం గారు శ్రీకాకుళం నుండి జాయిన్ అవుతున్నారు. అండ్ పాస్టర్ కేపీడిఆర్ ప్రసాద్ గారు అనకాపల్లి నుండి మనతో జాయిన్ అవుతున్నారు. అండ్ ఇంకా కొంతమంది పాస్టర్స్ ఉన్నారు, వారు పరిచర్యలో బిజీగా ఉన్నారు. వారు కూడా త్వరలోనే మనతో జాయిన్ అవుతారు. ఓకే, మొట్టమొదటిగా మరి రజతోత్సవం 25 సంవత్సరాలు అత్యంత ఘనంగా, అంతేకాకుండా ఎంతో వ్యయ ప్రయాసతో పరిచర్య చేసి అనేక సంఘాలను స్థాపించి, సంఘాలు మాత్రమే కాకుండా సోషల్ యాక్టివిటీస్ లో సేవకులైనా కూడా సోషల్ యాక్టివిటీస్ లో ఈవెన్ గవర్నమెంట్స్ కూడా మెచ్చుకునే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగారు. మరి ఓఫిర్ మినిస్ట్రీస్ పరిచర్య ఏ విధంగా నార్త్ ఆంధ్రలో ఆరంభించబడింది, అది ఎలా 25 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది, ఇత్యాది విషయాలన్నీ కూడా మనతో జాయిన్ అయిన పాస్టర్స్ ని కనుక్కొని మనం తెలుసుకుందాము. అంతేకాదండి, మరొక విషయం చెప్తున్నాను, పాస్టర్ అపోజల్ రంజిత్ ఓఫిరాయ్ గారు కూడా అతి త్వరలోనే మనతో జాయిన్ కాబోతున్నారు. అనేక విషయాలు వారు కూడా మనతో షేర్ చేసుకోబోతున్నారు. సో ఓఫిర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ ఒక విన్నపము, దయచేసి ఈ యొక్క వీడియోని చూస్తున్న మీరందరూ కూడా మీ బంధుమిత్రులకి షేర్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా పాస్టర్ పురుషోత్తం గారు ఫ్రమ్ శ్రీకాకుళం. పాస్టర్ గారు చెప్పండి, మీరు ఎలా ఓఫిర్ మినిస్ట్రీస్ కి వచ్చారు, మినిస్ట్రీస్ కి రాకముందు మీరు ఎక్కడ పరిచర్య చేశారు, మీకు ఎలా పరిచయం అయింది, తర్వాత దైవజనులు రంజిత్ ఓఫిర్ గారు మీకు ఎలా పరిచయం అయ్యారు, మీకు మినిస్ట్రీకి ఉన్న అనుబంధము, మరి ఎన్ని సంఘాలు మీరు స్థాపించారు, ఎక్కడెక్కడ మీరు పరిచర్య చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్ అవుతుంది మినిస్ట్రీలోకి వచ్చి, ఇత్యాది సంగతులన్నీ కూడా మాకు తెలియచేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఓఫిర్ మినిస్ట్రీస్ ఉత్తరాంధ్ర సిల్వర్ జూబ్లీ విజయోత్సవ సభ నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి సిస్టర్ విజయ్ గారు నన్ను ఈ యొక్క చర్చాగోష్ఠిలోని కూడా ఆహ్వానించినందుకు ప్రత్యేకించి వారికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి పెద్దలు ఉత్తరాంధ్ర నుండి ఈ ఓఫిర్ మినిస్ట్రీస్ విస్తరించడానికి కారకులైనటువంటి మరి డాక్టర్ వేల్పుల సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా వందనాలు. అలాగే పాస్టర్ కేపీడిఆర్ ప్రసాద్ గారు, మరి వారు కూడా అనకాపల్లిలో సేవ చేస్తూ మరి ఓఫిర్ మినిస్ట్రీస్ లో అనేక శాఖలలో మరి ఉన్నతమైనటువంటి నాయకత్వం వహిస్తూ పరిచయం ముందుకు తీసుకెళ్తున్నటువంటి పాస్టర్ కేపీడిఆర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. అలాగే పాస్టర్ డెక్కల ఈశ్వరరావు గారు, ఐజక్ గారు, వారు కూడా మరి మేమందరం కూడా ఒక నొట్టలో ప్రారంభం నుండి ఈ పరిచర్యలో సహవాసం కలిగి ముందుకు సాగాం. వారు కూడా రాజువాకలో పత్తనక్కవాని పాలెంలో నుండి మరి అనేక ప్రాంతాల్లో సేవ చేస్తూ అనేక నాయకత్వ బాధ్యతలు వహిస్తున్నటువంటి పాస్టర్ ఐజక్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. ఇంకా మిగతా దైవ సేవకులు, అలాగే ప్రత్యేకించి మమ్మల్ని ఇతి రీతిగా పెంచుతూ నడిపిస్తున్నటువంటి, మాకు అభిషేకం ఇచ్చి నడిపిస్తున్నటువంటి డాక్టర్ అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫిరాయ్ గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ, మరి సిస్టర్ అడిగిన యొక్క విషయాలను బట్టి క్లుప్తంగా ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క రీతిగా మీకు తెలియపరుస్తాను.
మొట్టమొదటిగా నేను 36 సంవత్సరాల వయసు వరకు వ్యర్థంగానే గడిపేశాను. మరి బార్న్ క్రిస్టియన్ అమ్మగారిని బట్టి నేను పుట్టుకతోటి క్రైస్తవుడిగా సమాజంలో ఉన్నాను. అయితే మరి 36 సంవత్సరాలకు వ్యర్థంగా గడిపేసి తర్వాత 2000 సంవత్సరంలో విశాఖపట్నంలోనే నేను కాల్ యాక్సిడెంట్ అయ్యి అప్పటికే చనిపోయే రకరకాల జబ్బులతో నేను హాస్పిటల్ ఉన్నప్పుడు దేవుడు నన్ను దర్శించాడు. ఒక హైందవ సంబంధమైన శ్లోకం ద్వారా అపుత్రస్య గతి నాస్తి స్వర్గో నైవచ్చ అనే శ్లోకం. ఆ చరిత్ర అంతా నేను ఇప్పుడు చెప్పడానికి టైం లేదు, కానీ నేను అన్యాయస్తున్నా అంటూ నా చెవి దగ్గర ఒక స్వరం వినబడింది. ఈ పుత్రుడు అనేటటువంటి అంశాన్ని దేవుడు నాతో మాట్లాడి ఆ దైవ కుమారుడు యేసుక్రీస్తు అన్నట్లుగా నాకు ఆ విషయాన్ని స్పష్టపరిచినప్పుడు, అయ్యో పుట్టుక నుండి క్రైస్తవుని అయి ఉండి నేను ఎంత వ్యర్థంగా నా జీవితాన్ని గడిపేశానని ఏడ్చాను. శిలువ మీద నాకు అప్పుడు ప్రత్యక్షమయ్యాడు యేసయ్య. అప్పటి నుండి నా జీవితంలో గొప్ప మరి ఒక స్వస్థత, అలాగే ఒక మలుపు తిరిగిందనమాట. తర్వాత నేను 2001వ సంవత్సరం ఆగస్టు నుండి నవంబర్ నెల వరకు బెంగళూరుకి, అలాగే మరి మద్రాస్కి సెంటర్లో ఉన్నటువంటి రాయకొట్టై ఎటర్నల్ లైట్ మినిస్ట్రీస్లో 4 months బైబిల్ ట్రైనింగ్ అయ్యాను. ఎస్ఆర్ మనోహర్ గారు మమ్మల్ని టీచ్ చేసేవారు. అక్కడి నుండి వచ్చిన వెంటనే యుగాంతం అనే గ్రంథం హరిపురంలో మా బావగారు శాంతారావు, మా యొక్క ఇస్తర్ రాణి వారి గృహంలో యుగాంతం అనే గ్రంథం చదివి ఎవరి దైవజనులని ప్రశ్నించినప్పుడు 2002 మే నెల 26వ తారీఖులో సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో మీటింగ్లు జరుగుతున్నాయి. ఆ మీటింగ్లో మొట్టమొదటిగా నేను మత్తయి సువార్త 16వ అధ్యాయం మీద అయ్యగారు అది మూలవాక్యంగా తీసుకొని ఇంచుమించు 3 గంటల ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం పేరు కాల వివేచన. ఆ కాల వివేచన సందేశం విన్న తర్వాత నేను గొప్ప ఆనందంతో స్టేజ్ మీదకి వెళ్ళి ఓఫిరి గారిని సెకండ్ తీసుకొని, అయ్యగారు మీతో పాటు నేను పరిచర్య చేస్తాను అని అంటే, బాబు ఒక్క మెసేజ్కే నువ్వు నన్ను వెంబడించడం కాదు, నేనేమై ఉన్నాను, నా సందేశాలే కాదు, నేనేమై ఉన్నాను, నా వ్యక్తిత్వం ఏమిటో కూడా నువ్వు మరి తెలుసుకొని నన్ను వెంబడించాలి. నువ్వు ఒక 15 మీటింగ్లో నాకు కనబడు, అప్పుడు ఆలోచిస్తానని అన్నారు. అప్పటి నుండి 2002 మే నెల నుండి 2004 జనవరి అప్పుడు పాస్టర్ జోనాథన్ నాయక్ గారు అనకాపల్లిలో ఉపవాస కూడికలు పెడుతూ సర్వసత్య మహాసభలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ మెసేజ్ హైందవ క్రైస్తవం అనేటటువంటి మెసేజ్ అక్కడ రావుగోపాలరావు స్టేడియంలో మాట్లాడారు అయ్యగారు. అది నాకు 15వ మీటింగ్. అప్పుడు సత్యనారాయణ గారే అయ్యగారు వచ్చేటప్పుడు ఈ బ్యాడ్జి జోబుకి తగిలించడానికి నన్ను నియమించారు. అది కూడా మెసేజ్లో అయ్యగారు మాట్లాడారు. ఆ విధంగా మరి 2004 జనవరి నెల వరకు నేను 15 మీటింగ్లు పూర్తయిన తర్వాత 2004 అక్టోబర్ 20, 21, 22 తారీఖుల్లో శ్రీకాకుళం జిల్లాలోనే కృపవల మీటింగ్లు అయినప్పుడు అది నాకు హస్తనిక్షేపణ అభిషేకం పొందే దినంగా నేను గొప్ప ఆనందంతో ఉన్నప్పుడు మరి నా మీద పెద్ద దుమారం రేగింది. మరి ఆ పరిస్థితుల్లో అయ్యగారే అప్పుడులో ఏంటంటే ఎవరికైనా అభిషేకం ఇవ్వాలంటే వారు తప్పనిసరిగా సాక్ష్యం చెప్పాలి అయ్యగారి గ్రంథాల గురించి. అసలు అయ్యగారు ఈ మినిస్ట్రీలోకి రావడానికి మీకు ఉన్నటువంటి కారణాలు ఏమిటని అడిగేవారు. సాక్ష్యం అడిగినప్పుడు నేను చెప్పేవారు, కానీ నేను చెప్పలేకపోయాను. అప్పటికే నేను వేరు డినామినేషన్లు ఉన్నటువంటి పాస్టర్ని ఈ సత్య సంబంధమైన బుక్స్ వారికి పరిచయం చేసి వారిని నడిపించారు. పాస్టర్ సూరిబాబు, అలాగే జాన్ వెస్లీ, ఇలాగా రూబేన్ గారు, వీళ్ళందరినీ నేను నడిపించాను. నాతో పాటు వారు కూడా ఆ 2004లోనే అక్టోబర్ 21వ తారీఖున నాకు అభిషేకం ఇచ్చారు. ఆ అభిషేకం ఇచ్చే ముందు సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను చెప్పలేకపోయాను. అప్పుడు నా గురించి ఓఫిరి గారే అరగంట చెప్పారు. నేను ఈ 15 మీటింగ్లో ఎక్కడెక్కడ కూర్చున్నాను, ఎలాగ నేను ఆ సబ్జెక్ట్ రాసుకుంటున్నాను అంతా చెబుతూ, అలా చెబుతుంటే నా గురించి ఎంతగా నేనేం చేస్తున్నాను అంత అబ్జర్వ్ చేస్తున్నారా, ఈయనలోని దేవుని ఆత్మ పనిచేస్తుందని, నేను మరి ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలోకి దేవుడు నన్ను తీసుకొచ్చాడని నేను గొప్ప ఆనందంతో
ఒక రకంగా ఏడ్చేశాను కూడా, నా గురించి అంత చెప్పేటప్పటికి. ఏది ఏమైనా మొత్తానికి ఆ 2004 అక్టోబర్ 21వ తారీఖు నాకు అభిషేకం ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి నేను శ్రీకాకుళం జిల్లాలో సేవ చేస్తూ, మరి ఇంచుమించు ఒక 10 మంది సేవకులు యవ్వనస్తులే నా దగ్గర మరి సహవాసం చేస్తూ, తర్వాత వారు హస్తనిక్షేపం తీసుకుని సేవకులుగా ప్రతిష్ఠించబడి వేరు వేరు ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను 3 సంఘాలు నడిపిస్తున్నాను. శ్రీకాకుళం, సారూకోట, కొమ్ము వలస అని అది బ్రాంచ్ సంఘంగా సారూకోట దగ్గరలోనే ఓ 4 కిలోమీటర్ల దూరంలో కొండల్లో ఏరియాలో ఉంటుంది అది. ఈ 3 సంఘాలు నేను నడిపిస్తున్నాను. అలాగే రాను రాను నన్ను అంచెలంచెలుగా నాయకులు ప్రేరేపణతో అయ్యగారు మరి ఆయా శాఖల్లో నన్ను నాయకుడిగా నియమించారు. శ్రీకాకుళం జిల్లాలో ఒకనొక సమయంలో ఓఫ్రీ మినిస్ట్రీస్ జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేశాను. ఇప్పుడు 3 జిల్లాలకు ఆర్కేపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇండియా ప్రజాబంధు పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఓఫ్రీ పబ్లికేషన్ శ్రీకాకుళం జిల్లా ప్రతినిధిగా పనిచేస్తున్నాను. ఈ విధంగా నా ప్రస్తావన ఈ ఓఫ్రీ మినిస్ట్రీస్ లో ముందుకు కొనసాగుతుంది. దేవుని కృపను బట్టి మరి నన్ను ఈ రీతిగా నేను నడవడానికి అయ్యగారితో పాటు సత్యనారాయణ అయ్య గారు, ఇంకా నాయకులు, విశాఖ జిల్లాలో ఉన్న నాయకులు అందరూ కూడా నన్ను ప్రేమించి, నాకున్నటువంటి కొన్ని లక్షణాలను కూడా వారు పెద్దగా పట్టించుకోకుండా, సహజంగా నాకు కోపిష్ట అని అనుకుంటారు కానీ నాకున్నటువంటి కొన్ని బలహీనతలను బట్టి అవన్నిటిని గ్రహించి వివేచించి విశాఖ జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా నన్ను ప్రోత్సాహపరిచి, కొన్ని సందర్భంలో నేను వ్యతిరేకంగా మాట్లాడినా నన్ను బుజ్జగించి నన్ను ఆ రీతిగా నడిపించుకొని వచ్చారు. అందుని బట్టి ఇప్పుడు జూమ్లో ఉన్నవారు కూడా ఆ నాయక గణంలో ఉన్నారు. వారికి ప్రత్యేకించి ఈ రీతిగా నడవడానికి కారకులైన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి ఇదమ్మా మీరు అడిగిన ప్రశ్నలకు నా సమాధానాలు. ఈ విజయోత్సవ సభలో కూడా మరి నేను ఒక పాయింట్ చెప్పేసి ముగిస్తాను. ఇది అనేక విధాలుగా డిస్టర్బ్ అయ్యింది. కానీ విశాఖపట్నంలో మరి మిగతా మిగతా పలుమార్లు వేరు వేరు కారణాలతో డిస్టర్బ్ అయింది. కానీ మరి ఈ నెల 15వ తారీఖున డిస్టర్బ్ అయ్యేది మాత్రం కేవలము కక్షతో, ద్వేషబుద్ధితో మరి కొంతమంది నాయకులు మరి ఇది ఆపాలని ఓఫ్రీ గారు తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఆపి డిస్టర్బ్ చేసి సమాజంలో ఒక పెద్ద దుమారం రేపాలని, ఇందు మూలంగా మాకు శ్రీకాకుళంలో కూడా మేము నడిపిస్తున్న సంఘాల్లోనే ఇప్పుడు ఒక సంఘం కూడా డిస్టర్బ్ అయ్యింది. నిన్న ఆదివారం కూడా నా దగ్గర పెరిగినటువంటి పాస్టర్ మురళి గారు కూడా 3 సంఘాలు నడిపిస్తూ ఒక సంఘం ఇప్పుడు ప్రస్తుతానికి సైడ్ అప్ అయ్యింది. అంటే అంతగా మరి క్రైస్తవ నాయకులు ఓఫ్రీ గారి మీద ద్వేషం పెట్టుకొని ఈ నొసట మీద సిలువ బొట్టు అనేటటువంటిది ఇది ఉద్యమంగా మారడానికి కారణం ఏమిటంటే, ఓఫ్రీ గారు చెప్పింది అసలు ప్రారంభంలో ఏం చెప్పారో అది ఎవరు వినలేదు. ఈ ద్వేషించిన వారందరూ తన్ను వెంబడిస్తున్నటువంటి హైందవ క్రైస్తవులు ఆ బొట్టు వివాదం అనే అది 10 సంవత్సరాల క్రితం నేను రాస్తే, మరి నన్ను నాన్న గురువు అని పిలిచి మీరు దాన్ని పాటించకపోతే ఎలాగని ఆదివారము సంఘారాధనలో చెప్పినప్పుడు ఆ మరుసటి రోజే కొంతమంది నొసట సిలువు బొట్టు పెట్టుకొని ప్రత్యక్షమయ్యేసరికి అప్పుడే దుమారం రేపేశారు క్రైస్తవ నాయకులు. రేపేస్తే దాని మీద అందులో ఆయన ప్రవక్త, దేవుని ప్రత్యేకించినటువంటి ప్రతినిధి కాబట్టి ఒకటి చేయడానికి మేమేదో ఆలోచిస్తే ఇలా చేస్తే దీన్ని చర్చ వేదికలు పెట్టి రకరకాల దుమారం రేపి అబద్ధ బోధకుడు, దుర్బోధకుడు అని రకరకాల మాట్లాడేసరికి ఇది ఒక ఉద్యమంలాగా మారిపోయింది. ఈ ఉద్యమము మరి ప్రజలు ఆమోదించారు. ఏదో ఈ ద్వేషించిన వారు మాత్రమే మిగిలిపోయారు కానీ ప్రజలు ఆమోదించారు. అందుకే మొదటి సభ హైదరాబాదులో, తెలంగాణలో జరిగినప్పుడు కూడా అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చారు. అలాగే ఎంత ఆటంకాల మధ్యలో కూడా విశాఖపట్నంలో ఆటంకపరిచిన విజయనగరంలో మేము అనుకున్న 500 మంది కంటే ఎక్కువ రారు. 500 మందికే భోజనాలు ఏర్పాటు చేశారు. కానీ 2000 మించిపోయిన జనాభా వచ్చారు. కాబట్టి
దేవుని కార్యాలు ఇక్కడ ఓఫ్రీ మినిస్ట్రీస్ లోనే జరుగుతున్నాయి అనేటటువంటి విషయం అయితే ప్రజల్లోనికి చొచ్చుకుపోతుంది. ఒక విధంగా ఇలాగా ఈ ఈ రకంగా చర్చా వేదికలు పెడుతూ ఉన్నటువంటి మరి విజయ్ గారి సిస్టర్ గారిని బట్టి కానీ, ఇంకా అమృత గారిని బట్టి కానీ చాలా మంది మన వారు ఈ చర్చా వేదికలు పెట్టి ఈ విధంగా కూడా మనం చేసే కార్యాలని మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడం బట్టి ప్రజల్లోనికి మన మినిస్ట్రీని చొచ్చుకుపోతుంది. సత్యం వ్యాప్తి జరుగుతుంది, సత్యం జయిస్తుంది, సత్యం వ్యాప్తి జరుగుతుంది. మరి దీన్ని బట్టి ఆనందిస్తూ ఇది విజయోత్సవ సభని పెట్టడానికి, ఈ విజయోత్సవ సభ ఈ చర్చా గోష్ఠి పెట్టడానికి కూడా మరి ఇది తప్పనిసరిగా హర్షించదగినది. నిజంగానే ఈ సభకు అంటే ఈ చర్చా గోష్ఠికి ఈ పేరు పెట్టడం, విజయోత్సవ సభ అని పెట్టడం ఎంతైనా సరే హర్షణీయము. ఇది తప్పనిసరిగా ఆ పేరు తగినదే. కారణం ఏంటంటే దేవుడు గొప్ప విజయం జరిగిస్తున్నాడు. ప్రవక్త చేస్తున్న పనులు, ప్రవక్త ద్వారా దేవుడు ఈ పనులు జరిగిస్తున్నాడనే నిశ్చయత ఈనాడు చాలా మందిలో కలిగి ఉండే విధంగా ముందుకు సాగిపోతుంది. కాబట్టి సమయం బట్టి మరి ప్రత్యేకంగా విజయ్ గారికి వందనాలు చెల్లిస్తూ నేను ఎంతో ముగిస్తాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఇప్పుడు పాస్టర్ ఐజక్ గారు, మీరు చెప్పండి, మీరు ఎలా ఓఫిర్ మినిస్ట్రీస్ లోకి వచ్చారు? మీకు దైవజనులు రంజిత్ ఓఫిర్ గారికి ఉన్న అనుబంధం ఏంటి? మీరు ఏ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మినిస్ట్రీలో? ఎందుకు అంటే 25 ఏళ్ళు దేవుడి పరిచర్య చేసి ఎంతో ఘనంగా అంటే ఎంతో సంతోషంగా దేవుని మహిమపరచాలని మీరు సిల్వర్ జూబ్లీ కండక్ట్ చేసుకుంటే ఎందుకంత వ్యతిరేకత వచ్చింది? మరి దీన్ని మీరు ఎలా ఎదుర్కొన్నారు? ఇలాంటి సంగతులన్నీ కూడా మాకు తెలియచేయండి పాస్టర్ ఐజక్ గారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. అలాగే మరి ప్యానెల్లో ఉన్నటువంటి అభిషిక్త దైవజనులందరికీ నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మరి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నటువంటి సిస్టర్ గారికి కూడా, విజయ్ గారికి నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. మరి 3 ప్రశ్నలు సిస్టర్ గారు రేజ్ చేశారు. ఒకటి, వ్యక్తిగతంగా మేము ఎలాగూ మినిస్ట్రీలోకి రాగలిగాం. రెండోది, సిల్వర్ జూబిలీని విజయవంతానికి కావాల్సినటువంటి పరిస్థితులు. అలాగే మూడోది కూడా ముఖ్యంగా మరి ఈ మినిస్ట్రీలో నా పాత్ర, నేనేం చేస్తున్నాను అనే విషయాలను అడిగారు. మొట్టమొదట నేను నక్సలిజంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి వైపు అట్రాక్ట్ అయిన వెంటనే నేను యేసునామం అనే సంఘంలో నా యొక్క భక్తి ఆరంభమైంది, నా క్రైస్తవ జీవితం ఆరంభమైంది. అయితే మొదటి నుంచి నేను గతంలో ఓఫిరిజం అనేటువంటి ఎపిసోడ్లో నేను చెప్పాను నా సాక్ష్యం అంతా. మొదటి నుంచి కూడా నా మైండ్ సత్యాన్వేషణ, అన్యజనుల్లో ఉన్నప్పుడు ఏది సత్యం అనే దానిలోనూ అన్వేషిస్తూ ఉండేవాడిని. దానివల్ల నేను నక్సలిజానికి అట్రాక్ట్ అయినాను. రెండవది, క్రైస్తవ్యంలోకి వచ్చాను. క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత మేము వెళుతున్నటువంటి సంఘంలో ఏసే దేవుడు, ఏసే పరిశుద్ధాత్ముడు, ఏసే తండ్రి అనే బోధలో మేము పెరుగుతున్నటువంటి సమయంలో ఆకస్మికంగా చోడవరంలో ఒక మీటింగ్ జరిగింది. అది సత్యాన్వేషణ మహాసభలు అనేటువంటి టైటిల్తో ఆ పోస్టర్ మీద అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ వాక్యోపదేశకులని ఉంది. ఆయన మెడలో రెడ్ గావంచ ఒకటి ఉంది. దాన్ని చూసిన వెంటనే క్రైస్తవ్యంలో ఈయన ఎవరో విప్లవాది, ఒక తీవ్రవాది లాంటి లాగా ఉన్నారు ఈయన. ఈ మీటింగ్లు ఖచ్చితంగా నేను వెళ్ళి తీరాలని ఆ మీటింగ్స్ కి నేను వెళ్ళడం జరిగింది. జరిగిన వెంటనే అక్కడ ఒమేగా స్వరం అనేటువంటి మ్యాగజైన్ ని అమ్ముతున్నప్పుడు ఆ మ్యాగజైన్ ని మొట్టమొదట నేను 5 రూపాయలు ఇచ్చి 1 నెల మ్యాగజైన్ తీసుకున్నాను. నేను అందులో ఒక శీర్షిక గా నాకు కనబడింది. అదేంటంటే, పరిశుద్ధాత్మని నమ్మని సంఘాల్లో నుంచి మీరు బయటికి వచ్చేయండి అనేటువంటి ఒక శీర్షికను అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు రాయడం జరిగింది. అప్పటికే నా మధ్యలో ఒకటి ఉంది, అసలు పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా, పరిశుద్ధాత్ముడు దేవుడు కాకుండా మరి ఎలాగో క్రైస్తవ్యంలో కొనసాగాలి అనేటువంటి ఆలోచనతో నేను కొనసాగుతున్నప్పుడు
ఈ పత్రిక నన్ను చాలా, చెప్తున్నాను కదా, తీవ్రవాది మనస్తత్వం నాది. ఈ పత్రిక నన్ను ఏం చేసిందంటే వెంటనే మా సంఘాన్నే వదిలిపెట్టేసి పరిశుద్ధాత్మను గూర్చిన బోధన సంఘం ఎక్కడుందో దానికి వెళ్ళిపోవాలనేటువంటి నడిపింపు నాకు కలిగించింది. ఆ వెంటనే నేను అసలు ఈయనెవరు, ఓఫీర్ గారంటే ఎవరు అనేటువంటి అన్వేషణ మొదలు పెట్టినప్పుడు ఆకస్మికంగా 2000 సంవత్సరాల్లో విశాఖపట్నంలో మరి సత్యనారాయణ గారు, ఇప్పుడు ప్యానెల్లో ఉన్నటువంటి మా ఓఫీర్ మినిస్ట్రీస్ అధినేత, అంటే ఆంధ్రప్రదేశ్ కి అధ్యక్షులు ఆయన మీటింగ్లు పెట్టించినప్పుడు నేను ఏం చేశానంటే ఆ మీటింగ్లకు అటెండ్ అయినప్పుడు అనుకోకుండా నేను ఒక ప్రాంతంలో సువార్త సేవకు పిలువబడి ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు సత్యనారాయణ గారి ద్వారా నేను అభిషేకానికి సిద్ధపరచబడ్డాను. అప్పటికి కూడా ఓఫీర్ గారు అంటే నాకు సరిగ్గా తెలియదండి. ఆ తరువాత కాలంలో ఏం జరిగిందంటే అక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ లో మొట్టమొదట దేవుని విశ్వ ప్రణాళిక అనేటువంటి గ్రంథాన్ని తీసుకొని ఇంటికి పట్టుకెళ్ళి ఒక రాత్రి ఆ పేజీ ఇలా తిరిగేస్తే ఇదేదో విచిత్రంగా అయినటువంటి గ్రంథం లాగా ఉందని రాత్రికి రాత్రి బుక్ అంతా కంప్లీట్ చేశానండి. అప్పటి నుంచి ఓఫీర్ గారికి నేను పూర్తిగా అట్రాక్ట్ అయినాను. ఆ తర్వాత నెమ్మదిగా మరి ఆధ్యాత్మిక గురువులు నాకు పాస్టర్ రవి శారద గారు, అలాగే పాస్టర్ యేసు డానియల్ గారు పరిచయం ద్వారా, వాళ్ళ ద్వారా నేను సత్యాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటూ ఓఫీర్ గారితో మమేకం అయిపోయి ఈ లోపుగా నేను అగాపే సంపూర్ణ సువార్త సంఘాల్లోనికి సేవకుడిగా నేను రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని కృపను బట్టి అంచెలంచెలుగా ఈ సత్య పరిచర్య యొక్క మరి వివిధ రకాలైనటువంటి అంతస్తులు నాకు అర్థం అవడం మొదలుపెట్టినాయి. ఇక అక్కడి నుంచి పరిచర్యలో నేను ఆకుండా దూసుకుపోవడం జరిగింది. అయితే చాలా మంది ఈ పరిచర్యలోకి ఎందుకు వెళ్ళావని నన్ను ప్రశ్నలు అడిగినప్పుడు చాలా మంది నన్ను అట్రాక్ట్ చేశారు. కోట్ల రూపాయల మినిస్ట్రీ మా దగ్గర ఉంది, నువ్వు నా దగ్గరికి వచ్చి అన్నారు. కానీ మాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు, సత్యం ఇంపార్టెంట్. సత్య ప్రవక్త అవసరం. ఇప్పుడు సిద్ధాంత గందరగోళం, అసలు క్రైస్తవ సమాజంలోనే ఇన్ని రకాల బోధలు ఉంటే మేము ఎందులో ఉండాలి? డబ్బులు మమ్మల్ని పైకి తీసుకురావు, సత్యబోధ మాత్రమే పరలోకంలో ఉన్నత స్థానంలో పెడుతుందని నమ్మినటువంటి వ్యక్తుల్లో నేను ఒకను గనక ఆనాటి నుంచి నేటి వరకు ఓఫీర్ గారిని వదిలిపెట్టడం జరగలేదు. ఈ మధ్య కాలంలో ఎన్నో శోధనలు ఈ డబ్బులు ఆశ చూపించేటువంటి వారు చాలా మంది మా ముందుకు వస్తే ఆ పరిస్థితుల్లో నేను ఎలాగున్నాను తెలుసా అండి. నాకు 2 పిల్లలు, బాబుగాడి చిన్నోడు, వాడికి పాలు కూడా పెట్టలేని పరిస్థితి. గంజిలో పంచదార వేసి పెట్టాను, వాడికి తెలిసిపోయింది 6 ఏళ్ళ పిల్లడు. అలాంటి కష్టాలు అనుభవిస్తూనే సత్యం కోసం నిలబడాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. 7 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళ మినిస్ట్రీలోకి నన్ను వచ్చేయమన్నారు. కానీ నేను వెళ్ళలేదండి. సత్యం నాకు ముఖ్యం, సత్యవాక్యం ముఖ్యం, సత్యంలో కట్టబడాలి, సత్యంలో అనేకుల్ని పెంచాలి, సత్య సంబంధిగానే నేను జీవించాలనే తీర్మానం నన్ను ఏం చేసిందంటే ఓఫీర్ మినిస్ట్రీస్ లో ఉన్నత స్థానంలో నేటి వరకు ఉంచింది. తర్వాత మరి ఈ ఓఫీర్ మినిస్ట్రీస్ లో ఓఫీర్ గారు నన్ను అభిషేకించిన తర్వాత వారి మీద ఉన్న పాలు నా మీదకి రావడంతోనే సత్యస్తునిగా అనేకులతో డిబేట్లు చేశాను. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారితో కానీ, యేసునామాలతో కానీ, అలాగే ఇంకా ఇతరాత్ర డినామినేషన్ లో ఉన్నటువంటి పెద్దలందరితో డిబేట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాక్య దర్శనంలో ఓఫీర్ మినిస్ట్రీలో నేర్చుకుంటున్నట్టే సత్యం అని బోధించి నిరూపించగలిగాం. గనుక ఇక అల్టిమేట్ ఇది గనక ఈ ప్రాణం పోయినా ఈ మినిస్ట్రీ నుంచి మేము వెళ్ళిపోకూడదని తీర్మానం చేసుకొని నేటికి నేను 24 సంవత్సరాల నుంచి ఈ మినిస్ట్రీలో నేను సేవకుడిగా కొనసాగుతున్నాను. ఇందులో అత్యున్నతమైనటువంటి పదవులను దైవజన్ ఓఫీర్ గారు నాకు కట్టబెట్టారు. మొట్టమొదట మరి ఇండియా ప్రజాబంధు పార్టీ అనేటువంటి పార్టీలో నన్ను 3 జిల్లాల అధ్యక్షునిగా నియమించారు. అలాగే మరి ఆర్కేపీ తరఫున మరి 3 జిల్లాల జనరల్ సెక్రటరీ కూడా నాకు పదవిని ఇచ్చారు. ఇకపోతే మరి సంఘాల్లో మరి స్టేట్ లెవెల్లోనే ట్రెండ్ సెట్టర్స్ అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి పదవినిచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి యవనస్తులందరికీ సత్యం అర్థం చేయడానికి ఒక పదవిని నాకు కట్టబెట్టి
ఇవాళ నన్ను ఉన్నత స్థితిలో ఉంచినటువంటి నా ఆత్మీయ తండ్రి అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారికి సంపూర్ణ నిండు వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు మరి ఇప్పుడు నేను 2 సంఘాలను నడుపుతున్నాను. ఒకటి కోరమండల్ గేట్ విశాఖపట్నంలోను, రెండోది వడ్లపూడి విశాఖపట్నంలో. ఈ 2 ప్రాంతాల్లో 2 సంఘాలు నడపడం జరిగింది. మరి 24 సంవత్సరాల క్రితం నేను ఓఫిర్ మినిస్ట్రీస్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 25 సంవత్సరాల రజితోత్సవ సభను జరిగించినప్పుడు ముఖ్యంగా ఇందులోను కూడా సత్యనారాయణ గారు అలాగే మరి కమిటీ 24 పెద్దలు నాకు మంచి ఆధిక్యతను ఇచ్చారండి. అదేంటంటే ఫైర్ టీం నడిపించే బాధ్యతను, అలాగే భోజనాలు చూసే సెక్షన్ లో కానీ, సౌండ్ సిస్టమ్ చూసే సెక్షన్ లో కానీ అన్నిట్లోనూ నాకు ఆధిక్యతనిచ్చి దీనిని 3 నెలల నుంచి ఒక యజ్ఞంలాగా పనిచేస్తున్నప్పుడు విశాఖపట్నంలో ఒక దౌర్భాగ్యుడు, వాడి పేరు చెప్పడానికి కూడా నాకు సిగ్గేస్తుంది దినం, వాడు పూనుకొని ఏం చేశాడంటే అయ్యగారి మీద దుష్ప్రచారం లేవనెత్తి ఈ మీటింగ్లు ఎలాగైనా ఆపాలని శతవిధాల ప్రయత్నం చేసినప్పుడు ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. 25 సంవత్సరాల్లో దేవుడు ఈ మినిస్ట్రీని ఎంత ఉత్తరాంధ్రలో ఈ మినిస్ట్రీని ఎంత ఉన్నతంగా ఉంచాడో ఆ ఉన్నత స్థితిని సమాజానికి తెలియాలి కాబట్టి ఈ కార్యాన్ని పరిశుద్ధాత్ముడే పూనుకొని మినిస్ట్రీలో జాషువా గారిని బలంగా వాడుకొని వెనువెంటనే అర్ధరాత్రికి రాత్రే విజయనగరంలో ఈ యొక్క కార్యాన్ని ఏర్పాటు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించాడు. ఎవరికి దమ్ము లేదండి ఆపడానికి. ఎందుకోసం అంటే కాదు, ఇవాళే కాదు, రానున్నటువంటి దినాల్లో కూడా ఈ మినిస్ట్రీని ఆపాలంటే సైతాన్ గారికి చేత కాదు, వీళ్ళంతా అండి. ఎందుకోసం అంటే దేవుడు ఓఫిరయ్య గారి తరపున నిలబడి ఉన్నాడు. ఇవాళ ఓఫిర్ ఖడ్గమే గిద్యోని ఖడ్గం లాగా, ఓఫిర్ ఖడ్గమే సత్యదేవుని ఖడ్గం లాగా ఆయన పనిచేస్తున్నారు. కనుక నేను ఏమంటున్నానంటే ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా 25 సంవత్సరాల రజితోత్సవ సభ ఏమాత్రం కూడా ఆగకుండగా దేవుడు దిగ్విజయంగా దీన్ని నడిపించడానికి మా పక్షంగా ఉత్తరాంధ్ర సేవకులందరి పక్షంగా దేవుడు నిలబడి అయ్యగారిని రప్పించుకొని ఘనంగా వాడుకున్నాడు. నెంబర్ 1. రెండోది, ఇక పరిచర్యలో ఖచ్చితంగా నా ప్రాణం ఉన్నంత వరకు అయ్యగారు అప్పగించినటువంటి ప్రతి బాధ్యతను నిర్విఘ్నంగా విజయవంతంగా నడిపించి భవిష్యత్తులో పరలోకి వెళ్ళిన తర్వాత సింహాసనం దగ్గర ఉన్నత పరిచర్యను చేసేవరా బల నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలనే ఆశతో నేను ఈ మినిస్ట్రీలో కొనసాగుతున్నానండి. మరి అవకాశం ఇచ్చినటువంటి సిస్టర్ విజయ గారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ నేను ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు, చాలా విలువైన విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాస్టర్ మన్మథరావు గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. వెల్కమ్ అండి మన్మథరావు గారు. ప్రైజ్ ది లార్డ్. అండ్ ఇప్పుడు కేపీడిఆర్ ప్రసాద్ గారు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎలా వచ్చారండి ఓఫిర్ మినిస్ట్రీస్ కి? ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు? అంటే చెప్పడానికి చాలా ఉంటుంది, బట్ టైం ని బట్టి మీరు చెప్పండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పరిచర్య సేవకులు, మీరు ఆర్డైన్డ్ పాస్టర్, ఎన్ని చర్చెస్ రన్ చేస్తున్నారు? మీ ద్వారా ఇంకా పరిచర్యతో పాటు ఇంకా సోషల్ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి? ఇంత వ్యతిరేకతను మీరందరూ కలిసి, అంటే ఒక సిల్వర్ జూబ్లీ అంటే ఒక గ్రాండ్ ఫెస్టివల్, ఒక గ్రేట్ ఈవెంట్, ఇది అందరూ కూడా కలలు కన్నారు. మీరు చాలా రోజులు ప్రేయర్ చేశారని కూడా విన్నాము. అంటే ఒక ప్రేయర్ సెల్ కూడా రన్ అయిందని విన్నాము. తీరా ఈ సెలబ్రేట్ చేస్తున్న టైంలో ఒక తుఫాను లాగా ఒక అలజడి వచ్చింది. దీన్ని మీరు ఎలా ఎదుర్కొన్నారు? ఇంత గ్రాండ్ సక్సెస్ కావడానికి కారణాలు ఏంటో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. నాతో పాటు ఈ యొక్క లైవ్ లో ఉన్నటువంటి దైవ సేవకులకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సిస్టర్ విజయ గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్. మొట్టమొదటిగా నేను ఒక నామకార్థ క్రైస్తవ కుటుంబం అనడం కంటే హిందూ ఓరియంటెడ్ క్రైస్తవ కుటుంబం అంటేనే సబవుగా ఉంటది. అంటే అందరి దేవుళ్ళతో పాటు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక దేవుడు అనేటటువంటి ఒక సాంప్రదాయం కలిగి నా కుటుంబంలోనే నేను జన్మించాను. యేసుక్రీస్తు ఎందుకు దేవుడు అనే విషయంలో నా మనసులో చాలా సందేహాలు ఉండేవి అనమాట.
మా ఇంటికి చాలా మంది పాస్టర్స్ కూడా వస్తుండేవారు. వాళ్ళందరికీ నేను నా మనసులో ఉన్నటువంటి సందేహాలన్నింటినీ కూడా అడుగుతూ ఉండేవాడిని. అయితే ఎవరు దానికి సరైనటువంటి సమాధానం, నా ఇంగితాన్ని సాటిస్ఫై చేయగలిగేటటువంటి సమాధానం చెప్పలేకపోయారు. అటువంటి పరిస్థితుల్లో ఓఫర్ మినిస్ట్రీస్ లో అప్పుడు సేవ చేస్తున్నటువంటి మరి బోరిస్ ఇజ్రాయెల్ గారు మొట్టమొదట నా కొలీగ్ గా నాకు పరిచయం అయి నాకు సువార్త ప్రకటించడం జరిగింది. ఆ సువార్త ప్రకటిస్తా ఉన్నప్పుడు మరి హైందవ క్రైస్తవం గురించినటువంటి విషయాలు చెప్తూ ఓఫిర్ గారి యొక్క ఒక మీటింగ్ ఇందులో కండక్ట్ చేసి ఆ సర్వసత్య మహాసభలకు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడ రంజిత్ ఓఫిర్ గారు చేస్తున్నటువంటి ప్రసంగం వింటుండగానే నా మనసులో కొన్ని సందేహాలు నివృత్తి అయ్యాయి. దేవుని కూర్చున్నటువంటి విషయాలు అప్పుడు ఇంకా కొన్ని సందేహాలు అడుగుతూ ఉంటే వాళ్ళు ఇంచుమించుగా ఒక 3.5 సంవత్సరాలు నా సందేహాలన్నిటికీ ఆన్సర్ చెప్తూ, ఇక మీ సందేహాలకు మేము సమాధానం చెప్పలేము, మీ ఊర్లో అనకాపల్లిలోనే జాషువా పాస్టర్ గారు పరిచర్య చేస్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మిగిలిన సందేహాలు నేర్చుకుంటుండండి, ప్రతి ఆదివారం గుడికి వెళ్ళండి అనే విషయాన్ని చెప్పారనమాట. అప్పుడు నేను జాషువా పాస్టర్ గారిని పరిచయం చేసుకోవడానికి వాళ్ళ చర్చికి వెళ్ళడం జరిగింది. అక్కడ రంజిత్ ఓఫిర్ గారు చేస్తున్నటువంటి ప్రసంగాల తాలూకా క్యాసెట్స్, అట్లాగే జాషువా పాస్టర్ గారు కూడా మరి నాకు యేసు ప్రభు ఎందుకు నిజమైన రక్షకుడు అనేటటువంటి విషయాన్ని తెలియజేసి నన్ను రక్షణలోనికి నడిపించడం జరిగింది. 2006 సంవత్సరంలో జరిగింది. అది మొదలుకొని రంజిత్ ఓఫిర్ గారు ప్రతి మీటింగ్ కి అటెండ్ అవుతున్న ప్రతిసారి కూడా ఒక నూతన శక్తి. రంజిత్ ఓఫిర్ గారు కొన్ని మెసేజెస్ లో చెప్తుంటారు, లాజిక్ ఉండి, తర్కం ఉండి, న్యాయబద్ధమైనటువంటి ప్రతి ప్రశ్నకు పరిశుద్ధాత్మ దేవుడు సమాధానం పంపించడం కొరకే నన్ను నియమించాడు, నన్ను ఏర్పాటు చేశాడు అనేటటువంటి ఆయన మాట ఏదైతే ఉందో అది వాస్తవికంగా నాలో నెరవేర్పు జరిగింది కాబట్టి నేను రక్షణలోనికి రావడం జరిగింది. ఆ రక్షణలోనికి వచ్చిన తర్వాత మరి 4 సంవత్సరాలు ఈ సత్యంలో దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి జాషువా గారే నన్ను ఒక సేవకుడిగా ప్రోత్సహించి, మీకున్నటువంటి తర్కానికి, మీకున్నటువంటి జ్ఞానానికి, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీరు తప్పక ఒక దైవ సేవకులు కావాలని నన్ను ప్రోత్సహించి మరి 2010 సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున నాకు ఆర్డినేషన్ రంజిత్ ఓఫిర్ గారి ద్వారా జరిగించడం జరిగింది. ఆ తర్వాత 2011 సంవత్సరంలో ఆయన నాకు ఈ అనకాపల్లి పరిచర్యను అప్పచెప్పి విజయనగరం వెళ్ళడం జరిగిందండి. అప్పటి నుండి 2011 నుండి ఇప్పుడు 2022 వరకు సుమారుగా నా దగ్గర ఒక 10 మంది దైవ సేవకులు, ఒక 10 మంది ఎవాంజలిస్టులు తయారై ఈ అనకాపల్లి పరిసర ప్రాంతంలో సుమారు 10 సంఘాలు ఓఫిర్ మినిస్ట్రీస్ అగాపే సంపూర్ణ సువార్త సంఘాలు స్థాపించడం జరిగింది. వాటన్నింటిలోనూ కూడా అనేక మంది మరి రక్షణ పొందుతూ ప్రతిదినము దేవునిలో ఎదుగుతూ ఉండడం చాలా సంతోషకరం, దేవుని నామానికి మహిమకరం. ఈ విధంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు కలగజేసుకొని రక్షణ కార్యం జరిగిస్తూ అనేక మందిని మరి రక్షణ వైపు నడిపిస్తున్నటువంటి ఈ పరిచర్య 25 సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతోంది. కాబట్టి దావీదు 103వ కీర్తనలో చెప్పిన ప్రకారం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరువకము అనే ఆ దేవుడు చేసినటువంటి ఉపకారాలను బట్టి దేవుని స్తుతించడం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిచర్య ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్. దీని కొరకు మరి మేము చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాం. అనేకమైనటువంటి
విషయాలు మరి దాని గురించి మేము అంటే ఒక సాగునీరు తయారు చేసుకున్నాం. అట్లాగే మంచి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అనగా ఈ కోవిడ్ లో చనిపోయినటువంటి సేవకుల వారి కుటుంబాలకి సుమారుగా ₹1,00,000 వరకు ఇవ్వాలి అనేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి సంకల్పంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నాం. వాటన్నిటినీ మరి మేము ఎలా చేయాలని తలమునకలు అవుతున్నటువంటి సందర్భంలో ఒక పక్క కోవిడ్ వల్ల ఒక 2-3 సార్లు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అది జరిగిన తర్వాత చివరికి మరి మొన్న ఈవెంట్ జరిగించుకుందాం అనుకున్నప్పుడు మరి దుష్టుడు కొంతమందిని ప్రేరేపించి దేవుని కార్యాన్ని ఆటంకపరచాలని ప్రయత్నపడినప్పుడు నీటి మీద కొడితే నీరెప్పుడు 2 అవ్వదండి. అలాగే ఈ చిన్న చిన్న ఆటంకాలు అనేటటువంటివి ఏవి కూడా సత్యాన్ని ఆపలేవు అనేటటువంటిది మరొకసారి రుజువు చేయడం కొరకే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ చిన్న ఆటంకాన్ని వాళ్ళు చేయడానికి కూడా అలౌ చేశాడు అనమాట. అంటే దేవుని ప్రభావం ఓఫర్ మినిస్ట్రీస్ లో ఉంది అని ఒకసారి రుజువు చేయాలని దేవుడు అనుకున్నాడు. ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలతో పాటు దేవుడు ఉన్నాడు అనే విషయం కొరకు ఫరో హృదయాన్ని కఠినపరిచినట్లుగా కొంతమంది క్రైస్తవ ఫరోలు ఏం చేశారంటే ఈ సత్యాన్ని ఆపడం కోసం ట్రై చేశారనమాట. దాంట్లో కూడా దేవుడు నామం మహింపరచబడే విధంగా మరి భవిష్యత్తులో ఎప్పుడైనా జరుగుతుందో జరగదో కానీ కొన్ని గంటల వ్యవధిలో ఎవరు కూడా ఇంత అద్భుతమైనటువంటి మీటింగ్ చేయడం అనేటటువంటిది సాధ్యపడదు. ఇది కేవలం ఓఫర్ మినిస్ట్రీస్ కి, ఓఫ్రాయ్ గారి నాయకత్వంలో పని చేస్తున్నటువంటి వారికి, పరిశుద్ధాత్మ సహాయం ఉన్నటువంటి వారికి మాత్రమే ఇటువంటి దుస్సాధ్యమైనటువంటి కార్యక్రమాలను కూడా సాధ్యపరచడం అనేటటువంటిది జరుగుతుందని తెలియజేస్తున్నాను సిస్టర్. ఇది నిజంగా ఒక విజయ గాథ. నిజంగా తప్పకుండా ఈ విజయ గాథను టెలికాస్ట్ చేయడానికి మీరు పూనుకోవడం కూడా చాలా మంచి పరిచర్య. దీనివల్ల ఇంకా అనేక మంది ప్రోత్సహింపబడతారు. ఈ కార్యక్రమం చేయడం ద్వారా ఎంతమంది అయితే పరిచర్య ఆటంకపరచబడుతుంది, ఓఫర్ మినిస్ట్రీస్ ని కూలదోద్దామని ప్రయత్నపరిచినటువంటి ప్రతిసారి కూడా అది అంతకంతకు వర్ధిల్లుతూనే ఉంది. మరి దానికి ఉదాహరణే 25వ వార్షికోత్సవంలోని మరి 10ల సంఖ్యలో ఆర్డైన్డ్ పాస్టర్స్ తయారవడం, ఆర్డైన్డ్ ఎవాంజలిస్టులు తయారవడం, వారి ద్వారా మళ్ళీ కొత్త సంఘాలు ఏర్పాటు చేయడం, వీటన్నిటిని బట్టి మళ్ళీ త్వరలో మేము కృతజ్ఞతా కూడిక కూడా ఏర్పాటు చేసుకుంటాం. మరి దానికి కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి అద్భుతంగా జరిగించాలని మీ అందరు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఈ సమయాన్ని తిరిగి మరి మీకు అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు, చాలా విషయాలు చెప్పారు మాకు. దైవజనులు అపోస్తలులు రంజిత్ ఓఫిరయ్య గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. స్వాగతం అయ్య గారు. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ లార్డ్. నాన్న. విఎస్ఎన్ గారిని ఒక్క మాట అడిగి దైవజనుల దగ్గరికి వెళ్దాము. అయ్యగారి దగ్గరికి వెళ్ళమంటారా? ఓకే ఎనీహౌ మీ అందరికి సేవకులందరికీ కూడా అంటే కొంతమంది సేవకులు జాయిన్ కాలేకపోయారు అక్కడ వాతావరణ మార్పులు అంటే డిస్టర్బెన్సెస్ ని బట్టి. మన్మథరావు గారు కూడా నెట్వర్క్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అండ్ సోలమన్ పాస్టర్ గారు, తర్వాత రాజు పాస్టర్ గారు వచ్చి వెళ్ళిపోయారు. సో డ్యూ టు ఇంటర్నెట్ ప్రాబ్లం దే ఆర్ అనేబుల్ టు జాయిన్. పాస్టర్ మన్మథరావు గారు మీరు ఉండండి, చూద్దాం, టైం ని బట్టి మాట్లాడదాము. అయ్యగారు మీకు కొన్ని విషయాలు మిమ్మల్ని అడగాలి. మీ పరిచర్య అంటే మొట్టమొదటిగా హైదరాబాద్ లో ఇక్కడ ప్రారంభించారు. దానికంటే ముందు మీరు నకరేకల్లో పరిచర్య చేశారు. అక్కడ మీరు దేవుడి దర్శనాన్ని కూడా మీరు తీసుకున్నారు. దేవుడు మిమ్మల్ని అక్కడి నుండి ఇక్కడికి పంపిస్తే ఇక్కడికి వచ్చారు. మరి ఇక్కడ నుండి ఆంధ్రాకి ఎలా వెళ్ళారు? కొన్నిసార్లు ప్రతి ఆదివారము సెంట్రల్ చర్చ్ లో ఆరాధన నడిపించుకొని ఈవినింగ్ మరలా బయలుదేరి గుంటూరు అని, వైజాగ్ అని ఇలా వెళ్ళారు. ఎలా వెళ్ళారు మీరు? అంటే సేవ పరిచర్య మీకు ఇప్పటివరకు చాలా అంటే మీ ఇంటర్వ్యూస్ కానీ మీ వాక్యాలు వింటున్నప్పుడు ఎక్కడి నుండి మాకు ఫండ్స్ లేదు, మాకు ఫారెన్ ఫండ్ లేదు అని చెప్తూ ఉంటారు. ఎలా ఈ పరిచర్యం జరిగించారు? అండ్ ఇంకొక విషయం ఏంటంటే దాదాపుగా మీ లైఫ్ టైం
మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ప్రయాణాలలోనే ఉన్నారు, అంటే ఉంటే ట్రైన్ లో, బస్ లో, లేదంటే ఫ్లైట్ లో ఉన్నారు. ఇంత ప్రయాస ఎలా మీరు ఈ ప్రయాస పడ్డారు? ఇన్ని సంఘాలు ఎలా స్థాపించగలిగారు? ఈ విషయాలు మాకు తెలియచేయండి. ఇదంతా కూడా నార్త్ ఆంధ్ర ఇది సిల్వర్ జూబ్లీ అకేషన్ కోసమే. మరి ఇంత అంటే గ్రాండ్ సక్సెస్ చేశారు మీరు. సో అంటే ఈ సందర్భాన్ని బట్టి వీటిని మిమ్మల్ని అడుగుతున్నాం. ఎలా మీరు వైజాగ్ వెళ్ళారు, నార్త్ ఆంధ్ర వెళ్ళారు, ఈ సంగతులు మాకు తెలియచేయండి. చాలా సుదీర్ఘమైన చరిత్ర చెప్పాలమ్మా, అయినా షార్ట్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అసలు మొట్టమొదటి నా జీవితంలో మొట్టమొదట పబ్లిక్ మీటింగ్ అనేది జరగడమే ఆంధ్ర వైపు, కోస్తాంధ్ర వైపు జరిగింది. అంతవరకు నా జీవితంలో ఫస్ట్ 1 year నేను నకరికల్, నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా, ఇప్పుడు రంగారెడ్డి జిల్లా సైకిల్ మీద తిరుగుతూ నేను సేవ చేశాను. నగరికల్లో ఒక సంఘాన్ని కట్టి నడిపిస్తుంటుండగా ఒక అద్భుతం జరిగింది. అది చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఒక రోజు నేను ఎర్లీ మార్నింగ్ లేచి 4 గంటలకు చీకటి, ఇంకా వేకోజాము, ఇంకా తెల్లవారలేదు, ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేస్తుండగా మెదక్ జిల్లా గజ్వెల్ నుండి భాగ్యారెడ్డి గారు అనే ఒక దైవ సేవకులు వచ్చి నా తలుపు తట్టారు. పొద్దున్న 4 గంటలకు చీకటి, రాత్రి వేకువ. అప్పుడెవరు వచ్చారని చూస్తే భాగ్యారెడ్డి గారు. ఆయన నాకు వరుసకు బావగారు అవుతారు. ఏంటి బావగారు ఇలాగ వచ్చారు ఇంత రాత్రి, రండి రండి అని చెప్పి లోపలికి రిసీవ్ చేసుకున్న తర్వాత, ఏసయ్య పంపించాడు బావగారు అని అన్నాడు. అవునా, ఏంటి అని అంటే, అంతకు ముందు రోజు మధ్యాహ్నం ఆయన ప్రార్థన చేస్తుండగా ఊరికే దేవుడు నా ముఖం ఆయనకు చూపిస్తా ఉన్నాడు. ఏదో మరి బాగలేనట్టున్నది అని చెప్పేసి ఆయన నా కొరకు ప్రార్థన చేయడం, మళ్ళీ ఆ ముఖం మళ్ళీ ఆయన ముందుకు రావడం, ఊరికి అట్లా ఒక 20-30 సార్లు జరిగింది. ఎందుకు దేవుడు ఊరికి ఇలా చూపిస్తున్నాడు అనుకున్న లోపల ఒక లెటర్ వచ్చింది ఆయనకు. అది ఏంటంటే కృష్ణా జిల్లా కుందేరు, ఆకునూరు, ఇప్పుడు గండిగుంట రాజ్బాబు గారు అంటాం కదా, ఆ ఏరియా అన్నమాట. కుందేరు కృపారావు గారు ఆయనకు ఒక కార్డు ముక్క రాశాడు. ఏంటంటే, మహాసభల ప్రసంగికుడుగా ఎవరిని పిలవాలని దేవుడిని అడుగుతుంటే, నా దాసుడు భాగ్యరెడ్డికి ఉత్తరం రాయండి, అతనికి ఒక దైవజనుని నేను చూపిస్తాను, అతడే తీసుకొని వస్తాడు. నేను పిలవమన్నటువంటి దైవ సేవకుడు మీకు పరిచయం ఉన్నవాడు కాదు కనుక భాగ్యరెడ్డికి పరిచయం, ఆయన తీసుకొస్తాడని దేవుడు మాట్లాడాడు. అప్పుడు ఈ కుందేరు కృపారావు గారు ఉత్తరం రాశారు. భాగ్యరెడ్డి గారు, మీరు దేవుడు ఎవరినో మీకు చూపిస్తున్నాడట, ఆయన్ని తీసుకొని రండి స్పీకర్ గా అని. కరపత్రంలో వాళ్ళు ప్రింట్ చేశారు. ప్రసంగికుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు పంపుచున్న దైవజనుడు అని రాసి కరపత్రం వేశారు వాళ్ళు. అది ఒక మధ్యాహ్నం ఆయనకు దర్శనం రావడము, ఉత్తరం రావడం, కృపారావు గారు ఉత్తరం రావడం. అది అందుకొని వెంటనే ఇదేదో సీరియస్ మ్యాటర్ ఉంది, దేవుడు మాట్లాడుతున్నాడని ఆయన వెంటనే హుటాహుటిని సిద్దిపేట దగ్గర, సిద్దిపేట రూట్ లో గజ్వెల్ అని ఉంది, ఆ ఊర్లో ఉంటారు భాగ్యరెడ్డి గారు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. వెంటనే ఆయన హైదరాబాద్కి వచ్చి అక్కడ నుంచి బస్సు తీసుకొని నకరికలకు వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 4 అయింది. బావగారు, ఇలాగ దేవుడు నన్ను నడిపించాడు, మరి నాకేమో నిన్ను చూపించాడు, నాకు చూపించే వాడిని తీసుకురమ్మనేమో కృపారావు గారికి చెప్పాడు, ఇదిగో ఉత్తరం అని చూపించాడు. సరే పదండి బావగారని ముఖాలు కడుక్కొని వెంటనే రాత్రి వరకు మేము కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర కుందేరు అనే ఊరికి వెళ్ళాం. అక్కడ దేవుడు నన్ను బలంగా వాడుకున్నారు. ఆ ఊరి పేరు ఆకునూరు. ఆకునూరులో కోటేశ్వరమ్మ గారని వారి ఇంటి చావిడి చౌదరీస్ రక్షణ పొందారు. ఆమె వాళ్ళ ఇంట్లో చావిడిలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగు వాళ్ళు 3 రోజులని వాళ్ళు అనుకున్నారు. 3 రోజులు కాదు, ఆ మీటింగ్ ఆపడానికి వీలు లేకుండా పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగి, ఇంకా జనాలు బండ్లు కట్టుకొని తండోపతండాలుగా వస్తున్నారు. ఎవరో కొత్త ప్రసంగికుడు వచ్చారట, అద్భుతంగా వాక్యం చెబుతున్నారట, దేవుడే మాట్లాడుతున్నాడు, మనం వెళ్ళాలి అని చెప్పి బండ్లు కట్టుకొని 2వ రోజు 3వ రోజు జనాలు ఇంక్రీజ్ అవుతానే ఉన్నారు.
అలాగా 15 రోజులు ఆపడానికి వీలు లేకుండా జరిగింది. 2 ఆదివారాలు కూడా మిస్ అయిపోయినాం నేను నకరికల్ వెళ్లకుండా. అప్పుడు 2 ఆదివారాలు అయినాక నేను చెప్పాను, అయ్యా అవసరమైతే మళ్ళీ వస్తాను, నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి అని చెప్పి అప్పుడు నకరికల్కి వెళ్ళి నా లైఫ్ లోనే మొట్టమొదటి పబ్లిక్ మీటింగ్ కృష్ణా జిల్లా ఆకునూరులో జరిగింది. దేవుడు ఇలా అద్భుతంగా జరిగించి మరి కుమారరావు గారికి ఏమో భాగ్యరెడ్డికి చెప్పమని, భాగ్యరెడ్డి గారికి ఏమో నన్ను దర్శనం చూపించి దేవుడు నన్ను పరిచయం చేశాడు కోస్తాంధ్రకు. అది కృష్ణా జిల్లాలో నా లైఫ్ లో మొట్టమొదటి పబ్లిక్ మీటింగ్. ఆ మీటింగ్ లో చాలా మంది రక్షణ పొందారు. అది పరిస్థితి. ఆ తర్వాత ఇక అక్కడి నుంచి మళ్ళీ విజయవాడలో మీటింగ్స్ జరిగినాయి. ఇంకా అక్కడక్కడ నుంచి అక్కడికి తర్వాత నెక్స్ట్ మీటింగ్ లో గండిగుంట రాజుబాబు గారు నన్ను మీటింగ్ పిలిచారు. అది 83, 84, 83, 84 అలా. అప్పుడు గండిగుంట రాజుబాబు గారు మీటింగ్ పిలిస్తే అక్కడ ఎంఏ పాల్ గారు కూడా వచ్చారు. అంశుమతి మేరీ గారు, ఎంఏ పాల్ గారు, అంటే వైజాగ్ సీతమ్మ ధార ఎంఏ పాల్ గారు. ఇప్పుడు వాళ్ళ కొడుకే నన్ను ఇప్పుడు వైజాగ్ రాకుండా ఆపమన్న అనిల్ పాల్ గారి యొక్క తండ్రి గారు ఎంఏ పాల్ గారు, పరవస్తు సూర్యనారాయణ గారు, వీళ్ళందరూ మేమందరూ స్పీకర్లు అక్కడ. అప్పుడు అనిల్ పాల్ ఆయన ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు తెలీదు. ఎంఏ పాల్ గారు అయితే సేవలో ఉన్నారు. ఆయన ఎంఏ పాల్ గారు, నేను, పరవస్తు గారు, అంశుమతి మేరీ గారు, క్రిస్టియన్ ఎర్నెస్ట్, ఇలా కొంతమంది మేము స్పీకర్లు గండిగుంట రాజుబాబు గారి ఊర్లో గండిగుంటలో. అప్పుడు ఎంఏ పాల్ గారు నా వాక్యం విని నన్ను వైజాగ్ తీసుకెళ్లారు. ఫస్ట్ వైజాగ్ నన్ను పరిచయం చేసింది ఎంఏ పాల్ గారి. ఎంఏ పాల్ గారి చర్చిలోనే నేను వాక్యం చెప్పాను. తర్వాత రెండవ రాకడ సత్యం విని ఇది అద్భుతమైన రెవల్యూషన్ బ్రదర్, ఎవరు చెప్పగా నేను వినలేదు. మన సంఘంలో మీరు 10 రోజులు రెండవ రాకడ గురించి మీరు బైబిల్ స్టడీ చెప్పాలి అని నన్ను బలవంత పెట్టి ఎంఏ పాల్ గారు డేట్ తీసుకున్నారు. ఆయన కొరకు నేను కొన్ని మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకొని అంతా చేసి రెడీ అయిన తర్వాత ఇంకా ఎల్లుండి మీటింగ్ అనగా ఎంఏ పాల్ గారు, ఐఎమ్ సారీ రంజిత్ గారు, నేను మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్ యేసుపాదం గారు ఉన్నారు కదా, ఆయన ఎంఏ పాల్ గారి దగ్గర నుంచే వెళ్ళిపోయి అమెరికాకి వెళ్ళి మిషనరీని పట్టుకొని వేరే సంస్థ పెట్టుకున్నాడు. అయితే ఆయన ఎంఏ పాల్ గారికి చెప్పి ఆయన మైండ్ చెడగొట్టాడు. రెండవ రాకడ విషయం అందరూ ఒకలాగా చెప్పి ఓఫీర్ గారు ఇంకోలాగా చెప్తే ఎలాగా సంఘం ఏమైపోవాలి, కన్ఫ్యూజన్ అవుతుంది కదా, కనుక మీరు ఓఫీర్ గారిని ఎంకరేజ్ చేయడానికి వీలు లేదు అని యేసుపాదం గారు ఎంఏ పాల్ గారు మైండ్ చెడగొట్టాడు. ఇది చరిత్ర. ఇంకా ఎంఏ పాల్ గారు అంత స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోలేకపోయాడు. తీసుకోలేక నేను క్యాన్సిల్ చేస్తున్నాను అన్నారు. అప్పుడు అక్కడి నుంచి సరోజిని దేవదాస్ గారు ఎంఏ పాల్ గారి సభ్యులు, వాళ్ళు చాలా కోపానికి వచ్చి దేవదాస్ గారు కూడా నన్ను బావగారు అనేవాడు, నేను సరోజిని గారిని అక్కయ్య అనేవాడిని. బావగారు మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు, మిమ్మల్ని మీటింగ్లకు పిలిచి క్యాన్సిల్ చేసి ఇదంతా చేశారు, మేము సపరేట్ అయిపోతాం, మనం వేరే సంఘం పెడదాం అన్నారు. నేను అట్లా సంఘాలు చీల్చానండి బావగారు, మీరు ఏం చేస్తారో మీరు చేసుకోండి, అంతేగాని నేనైతే చీలికకు నేను ఒప్పుకోను అని నేను సైడ్ అయిపోయా. ఆ తర్వాత దేవదాస్ గారు, సరోజిని గారు కూడా ఎంఏ పాల్ నుంచి వేరైపోయారు. ఇదంతా జరిగిన తర్వాత దేవుడు యూజెడ్ ప్రభాకర్ గారితో మాట్లాడారు. యూజెడ్ ప్రభాకర్ గారితో మాట్లాడితే ఆయన ఒక 3 సంవత్సరాలు వరుసగా నన్ను మీటింగ్లకు పిలిచి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో యూజెడ్ ప్రభాకర్ నిలబడ్డారు. ఆ యూజెడ్ ప్రభాకర్ గారి మీటింగ్స్ లోనే నాకు వేల్పుల సత్యనారాయణ గారు పరిచయం అయ్యారు. ఇక అట్లా రెండవ రాకడ గురించి నాతో అందరికీ వివాదం. ఆయన శ్రమల కాలంలో సంఘం ఉంటుందంటారు, అందరేమో ఉండదంటారు, కనుక ఊరందరిది ఒక దారి, ఉలిపిరి కట్టది ఇంకో దారి అన్నట్టు ఓఫీర్ గారిది వేరే దారి అని అందరూ నన్ను ద్వేషించారు. ఈ పెద్ద వాళ్ళందరూ. నేను చేసిన తప్పేంటో నాకు అర్థం కాలేదు. శ్రమల కొరకు సిద్ధపడండి, శద్రకు మేషక్ అబేద్నెగోల లాగా, దానియేలు లాగా, ఆదిమ అపొస్తలుల లాగా ఎన్ని హింసలు వచ్చినా విశ్వాసం కాపాడుకోవడానికి రెడీ అవ్వండి, కానీ హింసలు రావని ముందెళ్ళిపోతున్న భ్రమలు ఉండకండి, పరిశుద్ధులకే పోరాటము, హింసలు, శోధనలు వస్తాయని చెప్పినందుకు నన్ను ద్వేషించారు. మరి ఎవరు ద్వేషించినా నాకు దేవుడు చూపించినటువంటి సత్యం నేను చెప్తా వచ్చాను.
ఆ తర్వాత ఇక ఎప్పుడైతే యూజర్ ప్రభాకర్ గారిని కూడా వీళ్ళందరూ బలహీనపరిచారు. వీళ్ళందరూ పెద్దోళ్ళందరూ వ్యతిరేకమైతే నేను ఎలాగా ఓఫీర్ గారిని ఎత్తుకొని తిరగాలన్నట్టు ఆయన కూడా కొంచెం దూరం అయిపోతే అప్పుడు వేల్పుల సత్యనారాయణ గారు ఉండి నేను ఓఫీర్ గారి పక్షంగా నిలబడతాను, నేను ఓఫీర్ మినిస్ట్రీస్ ప్రతినిధిగా ఉంటానని నిలబడ్డారు. అలా జరిగి ఇప్పటికి 25 సంవత్సరాలైంది. అక్కడ ఒక 120 సంఘాలు, 100 మందికి పైగా సేవకులు. ఇదంతా విజయగాథ. ఇది అసలు ఆంధ్రాకి ఎట్లా పోయిందంటే ఇలా పోయింది. ఇంకా ఆ తర్వాత కృష్ణా జిల్లా మొత్తం అంతా బాగా వ్యాపించిన తర్వాత అక్కడి నుంచి గుంటూరుకి నన్ను ఎవరో తీసుకెళ్లారు. అలాగే మెల్లిమెల్లిగా వాక్యం చెప్పి మెల్లిమెల్లిగా గుంటూరులో నగరం అంకమ్మ నగర్ లో టీచర్ అమ్మ గారు దానమ్మ గారి గృహంలో 10 సంవత్సరాలు నేను సంఘం నడిపించాను. ఎవ్రీ సండే మార్నింగ్ కూకట్పల్లిలో వాక్యం చెప్పి 1 గంట 2 గంటలకు ముగించి 4 గంటలకు పల్లెటూరు ఎక్స్ప్రెస్ ఎక్కేవాడిని. 8 o'clock గుంటూరులో దిగేది. 4 hours జర్నీ. 7 గంటలకే వాళ్ళు సంఘం ఆరంభించి పాటలు పాడుతుంటే 8ంటికి వెళ్ళి మేము ప్రభురాత్రి భోజనం ఇచ్చి వాక్యం చెప్పి midnight మళ్ళీ 12 గంటలకు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఏదో ఒకటి ఎక్కేసి మళ్ళీ తెల్లారక ముందే హైదరాబాద్ ఉండేవాడు. ఇలా 10 సంవత్సరాలు చేశాను. ఇప్పుడు గుంటూరులో కూడా మళ్ళీ చాలా సంఘాలు ఉన్నాయి. గుంటూరులో పాస్టర్ రమేష్, తాతిరెడ్డిపాలెం, ఇంకా చాలా చాలా సంఘాలు దేవుడు అనుకునే. అలాగే దేవుడే చేసిన కార్యం కానీ నేను చేసిన కార్యం అయితే కాదు. అది నా సాక్ష్యం. అద్భుతం పాస్టర్ గారు. దేవుడు నిజంగా మీ పక్షంగా ఉన్నారు. మిమ్మల్ని మీ మాటలు చెప్తుంటే మనుషుని ద్వారా జరిగిన పరిచర్య కాదు, తప్పకుండా దేవుడు ఇది పూనుకొని జరిగిస్తున్న ఒక అద్భుతమైన పరిచర్యను మీరు భూమి మీద జరిగిస్తున్నారని మాకు అంటే ఈ ప్రశ్నలు కూడా మిమ్మల్ని అడగడానికి దేవుడే నన్ను ప్రేరేపించారు. నాకు ఎవరు కూడా అంటే స్క్రిప్ట్ రాసి కూడా ఇవ్వలేదు. ఎందుకో నేను ఏం అడగాలి దైవజనులను అన్నప్పుడు మరి దేవుడే ఇలా అంటే మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పకపోతే ప్రజలకు తెలియదు. అయితే విషయం ఏంటంటే చాలా మంది చూస్తున్నారు. ఒక దైవజనులు అంటే అన్ని ఈ భూమి మీద ఏ పని చేసినా కూడా ది టఫెస్ట్ జాబ్ ఏంటంటే అది సేవ చేయడం, దేవుడు అప్పగించిన పరిచర్య చేయడమే. మరి అంత పరిచర్యను రాత్రి పగలు నిద్ర ఆహారాలు లేకుండా పరిచర్య చేస్తున్న దైవజనులను ఎవరైనా, అది రంజితోఫిర్ గారు కానీ మరి ఏ సేవకులైనా, అంత అవలీలగా తూలనాడుతున్న ప్రజలు ఉన్నారు. మరి వారి మీద దేవుడి ఉగ్రత రాకుండా వారు ఇప్పటికైనా మారు మనసు పొందాలి. వారిని తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. అయితే అయ్యగారు మిమ్మల్ని, ఎందుకంటే పాస్టర్స్ అందరూ మీతోనే మాట్లాడించాలని చెప్పారు, మీరు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ముందు నుండి అంటే మీరు సత్యాన్ని లేఖనానుసారంగా మీరు నడుస్తూ ఉన్నారు, ప్రకటిస్తున్నారు. దేవుడు ఏది చెప్పమంటే అది లేఖనమేమి సెలవిస్తుంది అంటూ ప్రతిసారి పౌలు భక్తుడు ఎలా ప్రీచ్ చేస్తారో అలా చెప్తూ ఉన్నారు మీరు. సో మీరు ఎక్కడైతే సత్యం చెప్తున్నారో అక్కడల్లా కూడా ఒక 2 డివిజన్స్ అనేవి ఏర్పడ్డాయి. అంటే ఒకటి మిమ్మల్ని ప్రేమించే వర్గము, మిమ్మల్ని ద్వేషించే వర్గం. అది ఫ్రమ్ ద బిగినింగ్ ఉంది, ఈ రోజుకు ఉంది. అంటే ఎంతో ఘనంగా మీరు సిల్వర్ జూబ్లీ చేసుకోవాలనుకుంటున్నారు. చాలా సార్లు కరోనా వల్ల పోస్ట్ పోన్ అయింది. అండ్ అక్కడ ఉన్న పాస్టర్స్ అండ్ చర్చెస్ అంతా కూడా కంటిన్యూస్ గా ప్రేయర్స్ చేశారు. ఇలాంటి సమయంలో కూడా ఒక వ్యతిరేకత మీకు వచ్చింది. మరి ఆ వ్యతిరేకత హైదరాబాద్ లో వచ్చింది, అయినా సక్సెస్ చేసుకున్నారు. అక్కడ వచ్చింది, సక్సెస్ చేసుకున్నారు. మరి వారు ఎందుకు అలా, అంటే కారణం ఏంటి? విజయవాడ కూడా వెళ్ళారని చెప్తున్నారు మీరు సండే మొన్న. ఆ వ్యతిరేకించే వాళ్ళు విజయవాడ వెళ్తే ఎవరు వినలేదని అన్నారు, వాళ్ళని పట్టించుకోలేదని. అంటే ఎన్నిసార్లు ఓడిపోయినా అంత సక్సెస్ అంటే ఎందుకు అంత ప్రయత్నం చేస్తున్నారు? మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వారికి ఏం సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు? సైతాను దేవునితో పోరాడుతూ యుగాలుగా 100 సార్లు 1000 సార్లు ఓడిపోతూనే ఉన్నాడు కదా. వాడు ఎన్నిసార్లు ఓడిపోయినా ఇంకా దేవునికి విరోధంగా పోరాడుతూనే ఉంటాడు కదా. వీళ్ళు కూడా అదే టైపు. వాళ్ళు ఎక్కడన్నా ఆపలేరు, ఇలాగ పోరాడుతుంటారు, ఓడిపోతుంటారు, మనం గెలుస్తూ ఉంటాం. వాళ్ళు నాతో పోరాడడానికి అసలు వాళ్ళకి ఏమి రీజన్ కానీ అవసరం కానీ ఒక ఇష్యూ కానీ లేదు. వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు నేనేదో నాకు తోచింది నేను చెప్పుకుంటున్నాను. అది నచ్చింది ఎవరు నమ్ముతారు, నచ్చకపోతే వదిలేస్తారు. మీటింగే పెట్టొద్దని నా మీద పడేంత అవసరం ఏమున్నది?
నేను వాళ్ళ ఇంట్లోకి పోలేదు, వాళ్ళ సంఘాలను రమ్మని లేదు. వాళ్ళ సంఘాలు రాకుండా కాపాడుకోమనండి. అది విశాఖపట్నం వాళ్ళకి అలవాటే, అందరికి అలవాటే. నేను ఎప్పుడైతే నేను శుభలక్ష్మి కళ్యాణ మండపంలో యూజర్ ప్రభాకర్ గారు నన్ను పిలిచి మీటింగ్లు పెట్టించారు. అప్పుడు ఇదే ఎంఏపాల్ గారి ఆధ్వర్యంలో ఆయనే ముందు నన్ను వైజాగ్ తీసుకొచ్చాడు. రెండవ రాకడి విషయంలో నీ టీచింగ్ అద్భుతం బ్రదర్ అన్నాడు. 10 రోజులు బైబిల్ క్లాస్ పెట్టాలి మా సంఘంలో అన్నాడు. మళ్ళీ యేసుపదం గారు ఏదో అని చెవులు ఊదేసి మనసు మార్చుకొని ఓఫీర్ గారు రావడానికి వీలు లేదు, వస్తే ఆ ఓఫీర్ గారి మీటింగ్లకు అటెండ్ అయిన వాళ్ళను మా సంఘాల్లోంచి వెలివేస్తాము అని రాకుండా కావలి కాసి ఇదే ఎంఏపాల్ గారు శుభలక్ష్మి కళ్యాణ మండపం దగ్గరికి వచ్చి ఎవరెవరు వస్తున్నారు అని చెప్పి కావలి కాసి కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రతిసారి ఇలాగే ఇప్పుడు ఏమి ఇప్పుడు నా మీటింగ్ జరగకూడదంటే వాళ్ళ సంఘాలు రాకుండా ఆపుకోవచ్చు. మీటింగ్ పెట్టొద్దు అని అంటున్నారంటే వాళ్ళు భయపడుతున్నారు. నా టీచింగ్స్ ప్రజల్లోకి వెళ్ళిపోతే ప్రజలు కన్విన్స్ అయిపోతారు, ఈ గొప్ప సత్యాలు ఇంతవరకు మాకెవరు చెప్పలేదే అని ప్రజలు గ్రహించి ఒకసారి ఓఫీర్ గారి బోధ వింటే ఆయన బోధే కావాలని అందరూ ఎగబడుతున్నారు. అందుచేత ఇక వాళ్ళకు నేనంటే ఇష్టం లేదనమాట. ఆరోగ్యమూర్తి గారే అన్నారు ఈ మాట. అగాపే యువత అని ఒకటి ఉండేది ఆ రోజుల్లో గుంటూరులో. బీర్నెడి క్రిస్టఫర్, సంజీవ్, శాంసన్, కోటేశ్వరరావు గారు, ఇట్లా చాలా మంది గుంటూరు అగాపే యూత్ అనేవాళ్ళు ఉండేవారు. సరే వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు ఆరోగ్యమూర్తి గారు అడిగారు, ఏం బాబు ఓఫీర్ గారే కావాల్సి వచ్చారా మీకు, ఇంకా వేరే సేవలు దొరకలేదా అని అన్నారు. అగాపే యూత్ వాళ్ళు అన్నారు, ఎందుకు సార్ మరి ఏ బోధకుడైనా మీకు ఓకేనా అంటే, అవును ఏ బోధకుడైనా ఓకే, ఓఫీర్ గారిని వదిలేయండి ఇంకోరిని పిలవండి అన్నారు ఆరోగ్యమూర్తి గారు. మరి ఎవరైనా ఓకే అన్నప్పుడు ఓఫీర్ గారు ఎందుకు ఓకే కాదు అని అడిగారు అప్పుడులో నాతో ఉన్నటువంటి యూత్. అప్పుడు ఆరోగ్యమూర్తి గారు చెప్పిన విషయం ఏంటంటే, ఏం లేదండి, ఓఫీర్ గారిని మనం మాట్లాడడానికి అవకాశం ఇస్తే హీ మేక్స్ అస్ ఆల్ అపియర్ లైక్ ఫూల్స్. ఇది దేవుని సాక్షిగా చెప్తున్నా, నేను తప్పు మాట్లాడితే నాకు శాపం. ఆరోగ్యమూర్తి గారు అన్నటువంటి మాట. ఓఫీర్ గారు ఎందుకు మాకు ఇష్టం లేదంటే హీ మేక్స్ అస్ ఆల్ అపియర్ లైక్ ఫూల్స్. మేమందరం ఫూల్స్ గా కనపడేటట్టు చేస్తాడు ఆయన అని అంటే మన యూత్ అడిగారు. ఎప్పుడైనా నేను ఒక్కడనే మేధావిని మిగతా వాళ్ళందరూ ఫూల్స్ అని ఓఫీర్ అన్న అన్నాడా అంటే అనడయ్యా, ఆయన మేధావి, అలా నోరు జారడు, అలాంటి మాటలు అనడు, కానీ వచ్చి బోధ చేసి వెళ్ళినాక ఆ ఎఫెక్ట్ ఉంటది ప్రజల్లో అన్నారు ఆరోగ్యమూర్తి గారు. అప్పుడు మనోళ్ళు అన్నారు, మరి ఆయన అలా చెప్పకపోయినా సరే ప్రజలకు ఆ అభిప్రాయం ఏర్పడుతుంది, ఈయన తప్ప ఓఫీర్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ వేస్ట్ అని. అప్పుడు లోపము మీలో ఉన్నట్ట ఓఫీర్ గారిలో ఉన్నట్ట అని అడిగారు. అప్పుడు మూర్తి గారు అన్నారు, డెఫినెట్ గా మాలోనే లోపం ఉంది బాబు, ఒప్పుకుంటున్నాం, కానీ మమ్మల్ని ఫూల్స్ లాగా కనపడేటట్టు చేసేవాడిని మేము ఎందుకు ఎంకరేజ్ చేస్తాం అన్నాడు ఆయన. అది విషయం. అసలు ఎందుకు మీకు ఓఫీర్ గారి అంటే ఇష్టం లేదంటే ఆయన చెప్పిన మాట ఒకటి, ఓఫీర్ గారి గురించి ఈ విషయంలో ఈయన లేఖనానికి విరుద్ధంగా చెప్పాడని మేము చెప్పడానికి ఒక్క పాయింట్ కూడా లేదు, అన్ని లేఖనాల ప్రకారమే మాట్లాడతాడు ఆయన. కానీ మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఓఫీర్ గారిని ఒక్కసారి యాక్సెప్ట్ చేయడం అంటూ జరిగితే మిగతా సేవకులందరూ రాంగ్ అని ఒప్పుకోవాల్సి వస్తుంది, ఇంక్లూడింగ్ బిల్లి గ్రహాం, రవి జకరయాస్, దేవదాస్ అయ్య గారు, పిఎం శామ్యుల్ గారు, భక్త సింగ్ గారు, అందరూ ఏదో ఒక పాయింట్ లో దిద్దుకోవాలి అనే అభిప్రాయం ఏర్పడుతుంది. అందరు సేవకులను గౌరవించి మాట్లాడతాడు, కానీ మనం ఒప్పుకున్నాక ప్రతి సేవకుడు ఏదో ఒక పాయింట్ లో రాంగ్ అనేది ప్రజలకు అభిప్రాయం ఏర్పడుతుంది. కనుక అందరినీ మేము పోగొట్టుకోలేదు. ఇఫ్ ఓఫీర్ ఈజ్ రైట్, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ రాంగ్. ఇది ఆర్ఆర్కే మూర్తి గారి స్టేట్మెంట్. ఇఫ్ ఓఫీర్ ఈజ్ రైట్, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ రాంగ్. అందరిని పోగొట్టుకునే బదులు ఒక్కరిని పోగొట్టుకుంటున్నాం మేము, అది బాబు మా ప్రాబ్లం అని అగాపే యూత్ తో ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పిన మాట. మరి ఎందుకు అందరూ ద్వేషిస్తారంటే ఇది కారణం. ఒక పాయింట్ ఏమి ఉండదు వాళ్ళకేం రీజన్ ఉండదు. యోసేపును అన్నలు ఎందుకు ద్వేషించారు, యేసు ప్రభు వారిని యూదా మతాధికారులు ఎందుకు ద్వేషించారు, ఎవరికేం కీడు చేశాడు,
ఆయన తెలిసిన జ్ఞానం ఆయన బోధించుకుంటూ పోయాడు. జన సమూహాలని వెంబడించింది, వీళ్ళకేమో వ్యతిరేకత. అలాగే నన్ను కూడా అందుకే ద్వేషిస్తున్నారు, నాకేం బాధ లేదు. పైకి వెళ్ళిన తర్వాత ఎవరికి ఉండే ప్రతిఫలం వాళ్ళకి దేవుడు ఇస్తాడు, న్యాయవంతుడైన దేవుడు. కానీ పాస్టర్ గారు, లేఖనం ముందు ఎవరైనా సమానమే కదా. అది ఆర్ఆర్కే మూర్తి గారైనా మీరైనా ఎవరైనా. మీరు కూడా మీ టీచింగ్స్ లో చాలా సార్లు చెప్పారు, యాక్చువల్ గా నేను ప్రీ ట్రిబులేషనిస్ట్ వన్స్ అపాన్ ఏ టైం. నేను అంటే ఐఎమ్ టాట్ దట్ టీచింగ్స్ ఇన్ మై మదర్ చర్చ్ అని చాలా సార్లు మీరు చెప్పారు. అంటే మీరు కూడా దేవుడు మీతో మాట్లాడినప్పుడు మీరు చేంజ్ అయ్యారు, అంటే లేఖనానికి అంటే మీరు ట్యూన్ చేసుకున్నారు, లోబడ్డారు. అది మీరు చాలా చర్చెస్ లో చెప్పారు. మరి ఎవరైనా, అది ఏ పాస్టర్ అయినా కూడా లేఖనాల దగ్గర రిపెంట్ అవ్వాల్సిందే. ఒక మాట నా జీవితంలోనే ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ కృష్ణా జిల్లా విజయవాడ నుండి బందరుకు వెళ్ళేటటువంటి దారిలో ఉన్నటువంటి ఆకునూరు గ్రామము, కోటేశ్వరమ్మ గారి సావిడి, వాళ్ళ యొక్క ఇంటి కాంపౌండ్, కృపారావు గారి సంఘం. నా లైఫ్ లో ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ అని నేను చెప్పాను. అక్కడ బైబిల్ మిషన్ కు చెందినటువంటి మందపాక జాషువా గారిని ఒక సేవకుడు అక్కడికి వచ్చారు. నేను ప్రసంగం చేశాను ఆ మీటింగ్ లో. ఏంటంటే, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, నా ప్రియుడు రత్నవర్ణుడు ధవళవర్ణుడు అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అంటే రడ్డి అని ఉంటుంది, అంటే రెడ్డిష్, ఎర్రని వాడని అర్థము. గనక నా ప్రియుడు తెల్లని వాడంటే పరిశుద్ధుడు, ఎర్రని వాడంటే రక్తము చిందించిన వాడు, నా యేసు నా ప్రియుడు అని సంఘ కన్యక చెబుతుందని నేను ప్రసంగం చేశా. ఎక్కడ? ఆ కోటేశ్వరమ్మ గారి కాంపౌండ్ లో, కృపారావు గారి మీటింగ్ లో. మీటింగ్ అయినాక మందపాక జాషువా గారు నా దగ్గరకు వచ్చారు స్టేజ్. పెద్ద మనిషి. అప్పుడు నాకు 22, 23 ఏళ్ళే. ఆయన పెద్దవాడు, నా తండ్రి వయసు. బాబు, చాలా బాగా వాక్యం చెప్పారు, మీ వాగ్దాటి, మీ కాన్ఫిడెన్స్, మీ మీద ఉన్న అభిషేకం చాలా బాగున్నది, యేసునెత్తి చూపారు, కరెక్టే. కానీ మీ ప్రసంగంలో సొలొమోనును ఒక విలన్ పాత్రగా మీరు చిత్రీకరించారు. మరి ప్రియుడు అనేవాడు గొర్రెల కాపరి అని మీరు చిత్రీకరించారు. ఒకసారి పునరాలోచన చేయండి బాబు. సొలొమోను దుష్టపాత్ర ఎలాగ అవుతాడు? సొలొమోను దావీదు కుమారుడు, యేసు దావీదు కుమారుడు. సొలొమోను అంటే సమాధానకర్త, యేసు సమాధానకర్త. సొలొమోను మందిర నిర్మాణకుడు, యేసు మందిర నిర్మాణకుడు, సంఘ మందిర నిర్మాణకుడు. ఒకసారి ఆలోచించండి బాబు మీరు అని చెప్పి వెళ్ళాడు ఆయన. ఆ రాత్రిని మోకరించి ప్రార్థన చేస్తే పరమగీతం మీద నా వ్యాఖ్యానం తప్పు అని దేవుడు నాకు బయలుపరిచాడు. నెక్స్ట్ మార్నింగ్ నేను సభలో, నిండు సభలో మైక్ లో చెప్పాను, సభవారు నన్ను క్షమించాలి, దేవుణ్ణి కూడా క్షమాపణ అడుగుతున్నా, మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నా, పరమగీతంలో నాకున్నటువంటి అవగాహన తప్పు. నాకు పిఎం సామేల్ గారు అలా చెప్పారు కనుక నేను అదే నమ్మాను. కానీ మందపాక జాషువా గారు పెద్దలు, నాకు తండ్రి సమానులు, నా కళ్ళు తెరిపించారు. రాత్రంతా ప్రార్థన చేశాను. నిజంగా సొలొమోను దుష్టపాత్ర కాదు, దేవుడు నాకు ప్రత్యక్షత ఇచ్చాడు. మళ్ళీ నేను దిద్దుకున్నాను. నేను ఎన్నో విషయాలు దిద్దుకున్నాను. రెండవ రాకడ విషయం కూడా ముందు నేను ప్రీ ట్రిబులేషనిస్ట్, కానీ దేవుడు నాకు బయలుపరిచినప్పుడు నేను మార్చుకున్నా. ఎప్పటికైనా మార్చుకుంటా. లేఖనాలలో ఉన్నది ఏదన్నా నాకు చూపించి, అయ్యా నీ బోధ కరెక్ట్ కాదని చెప్తే నేను 100% షూర్, నేను ఎప్పుడు రెడీ మార్చుకోవడానికి. వండర్ఫుల్, వండర్ఫుల్ పాస్టర్ గారు. రిఫర్మేషన్ ఈజ్ యువర్ మినిస్ట్రీ. సో యు ఆర్ ద ఎండ్ టైమ్ రిఫార్మర్. అంటే ఎల్లప్పుడూ మీరు అందరు అనుకుంటారు ఏంటంటే ఈయన అందరికి చెప్తారు, అందరికి నేర్పిస్తారు, మరి ఈయన నేర్చుకునేది లేదా అనే వారికి చక్కటి సమాధానం ఇచ్చారు. అంటే మీ మెసేజ్లు విని వచ్చిన ప్రశ్నలు నేను మీ దగ్గర లేవనెత్తడం జరిగింది. సో అనేక విషయాలు, నాట్ ఓన్లీ అంటే ప్రీ ట్రిబులేషనిస్ట్ గా ఉండి మళ్ళీ ఇట్లా శ్రమలు వస్తాయి అనే విషయంలోనే కాదు, ఈ విషయంలో కూడా మీరు మరి దేవుడు చెప్పడము, మీరు మారు మనసు పొందడము చాలా అద్భుతము. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అయితే ఇంకొక విషయము, ముంగమూరి దేవదాసయ్య గారు, అంటే ఇప్పుడు మీరు 25 సంవత్సరాల యాత్ర ఆంధ్రాలో, ముఖ్యంగా నార్త్ ఆంధ్రాలో అసలు డబ్బులు లేకుండా, ఫారెన్ ఫండ్ లేకుండా, ఫారెన్ అకౌంట్స్ లేకుండా
ఇన్ని చర్చెస్ అంటే ఇప్పుడు ఓన్లీ నార్త్ ఆంధ్ర గురించి మాట్లాడుకుంటున్నాం, నాట్ ఓవరాల్ ఆంధ్రప్రదేశ్. ఒక టైం వచ్చినప్పుడు వాటిని కూడా అడుగుతాము. అయితే ముంగమూరి దేవదాసయ్య గారు ఒక ఒక ప్రాఫెసీ వారు చెప్పారు ఏంటంటే, బాబు నా తర్వాత బయట నుండి ఒక దైవజనులు వస్తారు, దేవుడు అతని ద్వారా పరిచర్య చేస్తారు, అతని మాట మీరు వినాలి అని చెప్పారు. మరి అది మీరే అని అద్దంకి జానయ్య గారు, నేను అంటే నాకు ఆ పేరు గుర్తులేదు పాస్టర్ గారు, మీరే అని అంటే మీ పరిచర్యను బట్టి మీ మెసేజెస్ ని బట్టి వారు గుర్తించారు. అంటే దాని గురించి కూడా మాకు కొంచెం చెప్పండి. దైవజనులను తలుచుకోవడం కూడా మంచిదే కదా, మరి అది మీరే. కంఠస్వరము, అద్దంకి జానయ్య గారి గంభీరమైన కంఠస్వరము ఫోన్ లో విని నేను ఆశ్చర్యపోయాను. అసలు నాకు వారిని గురించి ఏం తెలియదు. ఆయన బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారు, ఆయన గురించి అసలు నాకేమీ తెలియదు. అయితే నాకు ఫోన్ లో ఆయన మాట్లాడి, బాబు దేవుడు నాతో మాట్లాడారు, మీరు మా సభలకు ప్రసంగికులుగా రావాలి, నేను అద్దంకి జాన్ బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ నేనని చెప్తే నేను అదిరిపడ్డాను. అంత పెద్ద ఆయన నన్ను పిలవడం, ఆయన ముందు బచ్చగాండి నేను. నాన్నగారు తప్పకుండా వస్తాను, మీ అంతటి వారు పిలవడం నేను రాకపోవడమా, ఎల్లప్పుడూ కూడా నేను మీ యొక్క సేవలో నేను ఎప్పుడు హాజరని చెప్పి నేను వెళ్ళా. అయితే ఆయన ఎందుకు నన్ను పిలిచాడు అంటే, అంతకు ముందు ఆయనకు ఎవరో యుగాంతం బుక్ ఇచ్చారు. యుగాంతం బుక్ జానయ్య గారు చాలా క్షుణ్ణంగా చదివారు. చదివిన తర్వాత దేవుణ్ణి అడిగితే, ఇతడే నేను పంపే ప్రవక్త, ఇతని నువ్వు పిలువు జాన్ అని దేవుడు మాట్లాడితే, జానయ్య గారు నన్ను ముదునూరుపాడు, వెస్ట్ గోదావరి ముదునూరుపాడు అద్దంకి జానయ్య గారు నన్ను బైబిల్ మిషన్ మహాసభలకు పిలిచారు. పెద్ద మెయిన్ మహాసభలేమో ఈ పెదకాకానిలో జరుగుతాయి. ఇది జానయ్య గారి యొక్క స్వస్థతశాల. అక్కడ కూడా చాలా 50,000 నుంచి 1,00,000 వరకు జనం వస్తారు అక్కడ నన్ను పిలిచారు. ఒక సంవత్సరం వెళ్ళాను, ఇంకో సంవత్సరం వెళ్ళాను. బైబిల్ మిషన్ లో చాలా మంది అయ్యగారిని అడిగారు, ఓఫీరు గారు రెండవ రాకడ విషయంలో దేవదాస్ అయ్య గారు చెప్పిన దానికి భిన్నంగా చెబుతున్నాడు కదా, మీరు దేవదాస్ అయ్య గారి శిష్యులయ్యుండి, ఆయన పాదసేవ చేసిన వారయ్యుండి, ఆయన స్థాపించిన బైబిల్ మిషన్ కు అధ్యక్షులు ప్రెసిడెంట్ గారయ్యుండి, దేవదాస్ అయ్య గారి బోధతో ఏకీభవించకుండా వేరే బోధ ఓఫీర్ గారు చేస్తున్నారు, మీరు ఎలా ఓఫీర్ గారిని పిలుస్తున్నారని అడిగారు. అప్పుడు జానయ్య గారు చాలా యథార్థవంతుడు. ఆయన ఏం చెప్పారంటే, నేను దేవదాస్ అయ్య గారి పుస్తకము చాలా సార్లు చదివాను, అయ్యగారి బోధలు నాకన్నా బాగా అధ్యయనం చేసిన వాడు ఎప్పుడు లేడు, బాగా నాకు తెలుసు, దేవదాస్ అయ్య గారు ఏం చెప్పారో నాకు తెలుసు. ఓఫీర్ గారి యుగాంతం బుక్ కూడా నేను చాలా సార్లు చదివాను. ఎప్పటికైనా రెండవ రాకడ ఒక్క విషయం, మిగతా విషయాలు కాదు, రెండవ రాకడ విషయంలో ఎప్పటికైనా, నేను బైబిల్ చదివాను, దేవదాస్ అయ్య గారి బుక్స్ చదివాను, ఓఫీర్ గారి బుక్ చదివాను, ఎప్పటికైనా రెండవ రాకడ పాయింట్ వస్తే ఓఫీర్ గారే కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది, కానీ మనం మొదటి నుంచి విన్న బైబిల్ మిషన్ బోధ కరెక్ట్ కావడానికి అవకాశం లేదు అని, దేవదాస్ అయ్య గారి బోధను కూడా అది కరెక్ట్ అవ్వడానికి అవకాశం లేదని అద్దంకి జాన్ గారు చెప్పారు. చెప్పినప్పుడు ఓఫీర్ గారిని పిలవడం మానేస్తారా లేదా, రెండవ రాకడ విషయంలో మీరు దేవదాస్ అయ్య గారికి దూరం అయిపోతున్నారని, జస్ట్ నా కోసమే నన్ను పిలుస్తాను, దేవుడు నాకు చెప్పాడు, ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా నేను ఓఫీర్ బాబుని పిలవాల్సిందే అని అద్దంకి జాన్ గారు అన్నారు. అప్పుడు బైబిల్ మిషన్ జస్ట్ రంజిత్ ఓఫీర్ అనే ఫ్యాక్టర్ కొరకు రెండుగా చీలిపోయింది. ఒక గ్రూప్ కి ఇప్పటికీ కూడా బైబిల్ మిషన్ రెండు గ్రూప్స్, అద్దంకి జాన్ గారి గ్రూప్, సెల్వరాజు గారి గ్రూప్. సెల్వరాజు గారు వారి యొక్క సక్సెసర్స్ వాళ్ళంతా కూడా పెదకాకాని ఆ ప్రాపర్టీ మీద ఉన్నారు, కానీ బయటికి వెళ్ళిపోయినారు. ఇప్పుడు మన జానయ్య గారు అల్లుడు అద్భుత కుమార్ గారు గుత్తిలో అద్భుతమైన సేవ చేస్తున్నారు, జానయ్య గారి కుమారులు అద్భుతమైన సేవ చేస్తున్నారు. కనుక బైబిల్ మిషన్ అసలు నిలువుగా స్ప్లిట్ అయిపోయిందంటేనే యుగాంతం బుక్ కోసం. జానయ్య గారు అన్నారు, మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చెబుతున్నాను, నేను అన్ని చదివాను, బైబిల్ చదివాను, దేవదాస్ గారి బుక్స్ చదివాను, ఓఫీర్ గారి బుక్స్ చదివాను. రెండవ రాకడ విషయాలు ఎప్పటికైనా ఓఫీర్ గారు కరెక్ట్ అవడానికి అవకాశం ఉంది, ఇంకెవరు కరెక్ట్ కావడానికి అవకాశం లేదని
అయ్యగారికి చెప్పారు. నన్ను చాలా ప్రేమించి నా పెద్ద కుమారుడు అనేవారు. ఎన్నోసార్లు నా తల మీద చెయ్యేసి నా నుదుట సెలవు కొట్టేసి అద్దంకి జాన్ అయ్య గారు ప్రార్థించారు. ఆ ధన్యత నాకు దేవుడిచ్చాడు. దేవునితో. థ్యాంక్ యూ అయ్యగారు, వండర్ఫుల్. అంటే వీఆర్ సీయింగ్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ రెప్లికేటింగ్ ద అపోజల్ పాల్స్ మినిస్ట్రీ. మీరు చెప్తుంటే బైబిల్లో పౌలు భక్తుని చూసినట్టుగా ఉంది. అయితే ఒక్క విషయము నేను విన్నాను, ఏంటంటే ఇప్పుడు ముంగమూరు దేవదాసయ్య గారు కూడా నా తర్వాత దేవుడు పంపిన సేవకుడు వస్తే నేను చెప్పిన బోధ ఒకవేళ లేఖనానుసారమైంది కాదు, వారు లేఖనాలను చూపించి చెప్పి అది సత్యమైతే మీరు నమ్మాలి అని ఒక మాట చెప్పారు అని అన్నారు. అది సత్యమాయ్య గారు? గారే చెప్పారు. అప్పట్లో ప్రసాద్ రెడ్డి అనే అబ్బాయి నాతో అసిస్టెంట్ గా ఉంటుండేవాడు. తర్వాత ఆయన పెళ్ళైన తర్వాత వాళ్ళ మామగారు ఇంకో సంస్థ అధిపతి, అందులో సేవలో బిజీ అయిపోయి ఆ ప్రసాద్ రెడ్డి నన్ను టిఎస్ఆర్ ప్రసాద్ నన్ను విడిచిపెట్టి దూరం అయిపోయి వేరే సహవాసం నడిపించుకుంటున్నా. వాళ్ళ తండ్రి భుజంగ రెడ్డి గారు, ద్వారపూడి విత్తనాల రెడ్డి గారిని అంటారు. అయితే వారు నన్ను ఇక్కడికి తీసుకెళ్లారు అనమాట, జానయ్య గారి దగ్గరికి. అయితే వాళ్ళతో నాతో కూడా ఇంకా చాలా మందితో కూడా ఈ రెడ్డి గారితో కూడా జానయ్య గారు చెప్పిన మాట ఏంటంటే, ముంగమూరు దేవదాసయ్య గారు వృద్ధాప్య దినాలలో ఆయన 2 ప్రవచనాలు చెప్పారు. నేను సజీవుడనై ఉండగా బైబిల్ మిషన్ పరిమితమైన సంఖ్యలోనే ఉంటుంది. నేను ప్రభు సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా వ్యాపించి ప్రపంచమంతటా వ్యాపిస్తుంది బైబిల్ మిషన్ అని ఒక ప్రవచనం ఆయన చెప్పారు. రెండో ప్రవచనం ఏంటంటే, నా మరణం తర్వాత ఒక యవనస్తుడు ఆత్మలో చాలా బలవంతుడైన వాడు, బైబిల్ మిషన్ కు చెందని వాడు బయట నుంచి వస్తాడు. అతడు మిమ్మల్ని బలపరిచి సత్యంలోకి నడిపిస్తాడు. అతడు వచ్చినప్పుడు మీరు అతన్ని అంగీకరించండి అని చెప్పి అయ్యగారు మరణించారు. అయితే దేవదాసయ్య గారు చెప్పిన ఈ మాట బైబిల్ మిషన్ లో కాక బయట నుంచి ఒక యవనస్తుడు వస్తాడు, అతడు బలవంతుడు, అతని మాట వినండి అని అయ్యగారు చెప్పింది ఓఫీర్ గారిని గురించి అని మేము అనుకుంటున్నాము అని నోరారా అద్దంకి జానయ్య గారు చెప్పారు. నాకు చెప్పారు, ఇంకా కొంతమందికి చెప్పారు. ఇది మరి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. దేవదాసయ్య గారు చెప్పింది నిన్ను గురించి అని అనుకుంటున్నాం బాబు మేము అని నాతో నోరారా జానయ్య గారు అన్నారు. ఒకవేళ అనకపోయి ఉంటే అందరం పరలోకానికి వెళ్తాం, అక్కడ అడగొచ్చు, ఏంటి జానయ్య గారు మీరు ఇలాగ అన్నారా, యుగాంతమే కరెక్ట్ అని అన్నారా, ఓఫీర్ గారు ఇలా చెప్పారని అడగండి. కానీ మరి అక్కడికి రావడానికైతే ముందు సిద్ధపడాలి. పాస్టర్ గారు, అక్కడికి వస్తే తెలుస్తుంది. అండ్ వండర్ఫుల్ థింగ్స్ యూ హ్యావ్ షేర్డ్ విత్ us. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు నార్త్ ఆంధ్ర 25 సంవత్సరాల ఈ విజయ గాథ, అంటే అనేక విషయాలు సేవకులు తెలియజేశారు, వారి వారి అనుభవాలన్నీ కూడా. ఎవ్వరు కూడా, ప్రతి ఒక్క సేవకులు కూడా పలానా రోజు పలానా సంవత్సరము దైవజనులు పలానా ప్లేస్ లో ఈ ప్రసంగం చేశారు, వారి బుక్స్ ఇక్కడ ఉంటే మేము తీసుకొని చదివాము, మా తర్వాత ఆ ప్రసంగం మమ్మల్ని మోటివేట్ చేసింది అనే చెప్తున్నారు తప్ప, మరి ఇది ఈ మినిస్ట్రీ అంటే ఎక్కడైనా పరిచర్య డబ్బులతో జరుగుతుంది. అంటే ఇప్పుడు జింకానా గ్రౌండ్స్ లో కానీ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో మీటింగ్స్ పెట్టాలనుకోండి, నేను చిన్నప్పటి నుండి నా యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, లోకల్ పాస్టర్స్ కి కొన్ని డబ్బులు ఇస్తారు. తర్వాత వాళ్ళు ఆ లోకల్ చర్చెస్ కి వెళ్ళి కొన్ని వెహికల్స్ బుక్ చేసి ఇంతమంది ప్రజల్ని తీసుకొని వస్తారు. మరి వీళ్ళందరు పాస్టర్స్ అందరు చెప్పారు ఏంటంటే, ఒక మాట మీరు చెప్తే అందరు వచ్చేసారు ఇంత వ్యతిరేకతలో, అదొకటి. రెండవది 120 సంఘాలకు పైన వైజాగ్ నుండి, అక్కడ నుండి ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్ లైక్ విజయనగరం, ఇంకా శ్రీకాకుళం, అక్కడ నుండి వేరే స్టేట్స్ కి కూడా మీ పరిచర్య, దగ్గరలో ఉన్న ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఈ రాష్ట్రాలకు కూడా మీ పరిచర్య అంటే వ్యాపించింది. ఎలా చేయగలిగారు ఇంత పరిచర్య? చేయడమేనమ్మా. ఇప్పుడు సురేష్ అని ఒక బ్రదర్ జబల్పూర్, మధ్యప్రదేశ్ జబల్పూర్ లో సేవ చేస్తున్నాడు. కాకినాడ నుండి బయలుదేరినటువంటి శ్రీనివాస్ అనే సహోదరులు, వారి కుటుంబము, వారు కూడా మధ్యప్రదేశ్ లో సేవ చేస్తున్నారు.
అలాగా ఇప్పుడు ఒరిస్సా అని అనుకుంటున్నాము. పర్లాకిమడి ఒరిస్సా ఆంధ్ర బార్డర్ లో ఉంటుంది కదా, అక్కడ మన సంఘాలు, అక్కడి నుంచి మళ్ళీ ఒరిస్సా రాష్ట్రంలోకి సంఘాలు వ్యాపించాయి. దేవుడు చేసిన కార్యమే. నేను పూనుకొని చేసింది ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే నా మొట్టమొదటి పబ్లిక్ మీటింగే దేవుడు ఎంత అద్భుతంగా కృపారావు గారితో మాట్లాడి, భాగ్యరెడ్డి గారితో మాట్లాడి, ఆయన తెల్లారి గట్ల నా దగ్గరికి నకరికలకు వచ్చినట్టు చేసి మేమిద్దరం సాయంత్రం వెళ్ళి ఆరంభ సభలో వాక్యం చెప్పడం. అది 3 రోజులు అనుకున్నది 15 రోజులు కంటిన్యూ కావడం. ఇది మానవుడు చేసే కార్యం కాదు కదా. అక్కడి నుంచేమో గండిగుంటకి దగ్గరలో కనుక రాజ్బాబు గారు నన్ను పిలవడం, అక్కడికి ఎంఏ పాల్ గారు రావడం, ఆయన నన్ను వైజాగ్ తీసుకెళ్ళటం. అక్కడి నుంచి మళ్ళీ ఆ మీటింగ్ లో వాక్యం అని యూజర్ ప్రభాకర్ గారు పిలవడం. ఎవరో ఒకరు చెప్పిన ఒత్తిడికి వీళ్ళు లొంగో ఏ కారణం చేతనో సైలెంట్ అయిపోయేసరికి సత్యనారాయణ గారు రావడం. ఇది నేను ఏ మానవుడు ప్లాన్ చేసినటువంటిది కాదు. ఆటోమేటిక్ గా దేవుడు ఆ కార్యాలు అలా జరిగిపోయేటట్టుగా చేశాడు. దేవుని కార్యం కానీ నా కార్యం కాదు. ఎలా చేశాడంటే ప్రభువు చేశాడు. ఆయన చేతిలో ఒక పనిముట్టుగా ఉండిపోయాను అంతే నేను. ఎస్, శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత ఇదంతా జరిగింది. ఆమేన్. ఓకే పాస్టర్ గారు, ఇంకొక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పాస్టర్ అంటే ఇప్పుడు మినిస్టర్ అంటే చర్చ్ సువార్త చెప్పుకోవాలి, వాక్యం చెప్పి చర్చెస్ రన్ చేసుకోవాలి. కానీ మీరు అప్పుడే ఆర్కేపీ అంటారు, ఇంకా రాజకీయ పార్టీ అంటారు, పబ్లికేషన్ అంటారు, ట్రెండ్ సెట్టర్స్ అంటారు. అంటే ఓఫెర్ మినిస్ట్రీస్ కి మల్టిపుల్ వింగ్స్ ఉన్నాయి. సోషల్ సర్వీస్ లో కూడా మీరే ఫస్ట్ ఉన్నారు. ఏదైనా అకేషన్ వచ్చిందంటే బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తే చాలా మంది యూత్ వచ్చి బ్లడ్ ఇస్తుంటారు. ఏదైనా అంటే ఇంకా చెప్పడానికి చాలా ఉంది. అంటే మీరు కొన్ని స్వచ్ఛంద సంస్థల్లో ఆర్ఫన్స్ హోమ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ రన్ చేస్తున్నారు. అంటే ఇన్ని ఓఫెర్ మినిస్ట్రీస్, ఇన్ని వింగ్స్ ఎలా కలిగి ఉంది, అంటే ఎలా చేయగలుగుతున్నారు? ఏం లేదు, ఐ వాంట్ టు బి హ్యూమన్ బీయింగ్. ఒక మంచి మనిషిగా ఉండాలి, మానవతా ధర్మంగా ఎప్పుడు ఏది అవసరమైతే అది చెయ్యాలని ఆశ. అని నేను ఒక పాస్టర్ని కావాలనుకోలేదు, అపోస్తలుని కావాలనుకోలేదు, ప్రవక్తను కావాలనుకోలేదు. నేను ఒక మనిషిని కావాలనుకున్నాను. ఐ వాంట్ టు బి ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. గుడ్ హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటి? అవకాశం ఉన్న మంచిని చేయడమే. అవసరం వచ్చింది, అవకాశం వచ్చింది, ఒక మంచి పని అవకాశం ఉన్నప్పుడు చేయకుండా ఉండదు. ఇప్పుడు ఆర్కేపీ అన్నాము. ఆర్కేపీ అనేది ఎందుకు అన్నామంటే, ఇప్పుడు క్రైస్తవుల మీద ఒక నింద ఉన్నది. ఇది బ్రిటిష్ మతము, ఆంగ్లేయుల మతము, విదేశీ మతం అని. కనుక నేనేం చేశానంటే, భారతీయ క్రైస్తవులం మేము. క్రైస్తవులమే కానీ బ్రిటిషర్స్ కాదు, క్రైస్తవులమే కానీ మేము అమెరికన్స్ కాదు. అలాగే మేము ఇండియన్స్ అంత మాత్రం అందరూ నీచ కులాలలో అనేది కూడా కాదు. అసలు కులం అన్నదే ఒక అబద్ధం, కులం అన్నదే ఒక మూఢనమ్మకం. మేము భారతీయులు, మిగతా భారతీయులందరూ ఎంత గౌరవనీయులు, మేమంతే గౌరవనీయులు, క్రైస్తవులు అంతే. వీఆర్ ఫస్ట్ క్రిస్టియన్స్, ఫస్ట్ ఇండియన్స్ అండ్ దెన్ ఓన్లీ వీఆర్ క్రిస్టియన్స్. మా మీద వీళ్ళు విదేశీ తొత్తులు అనే ఈ దుష్ప్రచారాలు మానేయండి అని చెప్పడానికి భారతీయ క్రైస్తవ పరిషత్ అనే సంస్థను నేను రిజిస్ట్రేషన్ కొరకు తీసుకెళ్తే, అప్పుడు రిజిస్ట్రార్ గారు చెప్పారు, భారతీయ అనే మాటతో ఏ ఎన్జిఓని రిజిస్టర్ చేయొద్దని మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి జీవో ఉన్నదండి, మీరు పేరు మార్చుకోండి, ఇప్పుడే చేసేస్తాను అన్నారు. ఆ రిజిస్ట్రార్ గారు కూడా నా సేవా కార్యక్రమాలు ఎదిగిన వాడే. రంజిత్ గారు, మీ విషయం మాకు తెలుసండి, మాకేం అభ్యంతరం లేదు, కానీ జీవో ఒకటి ఉన్నది, సో కైండ్లీ రిమూవ్ దట్ వర్డ్ భారతీయ అని. అప్పుడు అన్నాను, సరే అన్ని భాషలతో కొంచెం చిన్న హిందీ, తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ కొంచెం పరిచయం ఉన్నాడు, కొంచెం చాలా కొంచెం. కనుక రాష్ట్రీయ అని హిందీలో అంటే అది జాతీయ, నేషనల్ అని అర్థం వస్తుంది. కనుక భారతీయ తీసే రిజిస్ట్రార్ గారు, నేను రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పెట్టుకుంటానని పెట్టాను. మేము భారతీయులం అయ్యా బాబు, క్రైస్తవులను మీరు వేరేగా చూడకండి అనే సందేశాన్ని దేశానికి అందించడానికి ఆ వేదిక పెట్టారు. తర్వాత క్రైస్తవులను ఎవరైనా హింసించి, వాళ్ళను దాడి చేసి, వాళ్ళ మీద దౌర్జన్యంగా ప్రవర్తించి, చర్చీలు కొట్టి, పాస్టర్లను కొట్టి, సభలు విధ్వంసనం చేసి, డిస్టర్బ్ చేసి, చర్చీలు కొలగొట్టి ఇలాగ చేస్తే, రాజ్యాంగ ప్రకారం మన హక్కుల కొరకు మనం పోరాడదాం, మీరు ధైర్యంగా ఉండండి, మేము వచ్చి నిలబడతాం అని చెప్పి ఒక వేదిక నిర్మాణం చేశాం. దీంట్లో రెండు ఉద్దేశాలు. ఒకవైపేమో
దాడి జరిగినప్పుడు వాళ్ళకు సామాజికంగా న్యాయం అందించాలి, లీగల్ గా వాళ్ళ కొరకు మేము ఫైట్ చేయాలి, వాళ్ళకు హక్కులు వాళ్ళకు వర్తింపజేయాలి. రెండవది, క్రైస్తవులు అంటే వేరేగా చూసి ఆ అగాధాన్ని పూడ్చాలి. ఈ రెండు మంచి ఉద్దేశాలతో పెట్టాం. అది బ్లడ్ డొనేషన్స్ అంటారా, మరి కులం మతం అనేది జాతి అనేది ఏం పట్టించుకోకుండా మనిషికి అవసరం అయ్యేది ఆపద సమయాల్లో రక్తం ఒక్కటే. మనం ఎవరికైనా మన వాళ్ళకి యాక్సిడెంట్ అయినప్పుడు ఏదన్నా రక్తం ఎక్కించాలన్నప్పుడు రక్తం తీసుకురమ్మంటాం, ఫలానా గ్రూప్ రక్తం అంటాం తప్ప ఏ మతముడి రక్తం ఏ కులముడి రక్తం అని చూడం. అందుచేత కులమతాలకు అతీతంగా చేసే సేవ రక్తదానం కనుక అది చేస్తున్నాం. కొంతమంది అనాథ పిల్లలు ఇంటి ముందుకు వస్తే, బాబు నువ్వు మళ్ళీ అడుక్కున్న పని లేకుండా చేస్తాను, ఇంట్లో ఉండమని పెట్టుకొని వాళ్ళని చదివించి పెద్దోళ్ళని చేశాం. దీనికి ఒక సిస్టమేటిక్ గా ఒక రూపం కల్పించాలని బాలల అనాథ పిల్లల శరణాలయాలు పెట్టారు. అనగా వెన్ ద నీడ్ అరైజెస్, సమాజంలో ఎవరికో అవసరం ఉన్నది, నేను సహాయం చేయగలిగే స్థితిలో దేవుడు నన్ను పెట్టాడు, లెట్ మీ డూ ఇట్ అనుకున్నాను. అది వ్యవస్థీకరించబడింది, అదొక సంస్థగా మారింది. అంతేగాని నేను కూడా ఇన్ని సంస్థలు పెట్టాలని కూడా నేను అనుకోలేదు. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి కనుక నేను వెళ్ళి పోరాడాను, ఒక వేదిక లేకుండా పోరాడాను. తర్వాత దానికి వేదిక అవసరమైంది, అనాథలకు సహాయం చేశాను, ఒక ఎన్జిఓ లేకుండా సహాయం చేశాను, తర్వాత ఒక ఎన్జిఓ ఏర్పాటు. అట్లాగా అన్ని తర్వాత వ్యవస్థాగతంగా మారిపోయినాయి. కానీ ముందు నాలోని మానవత్వం అలాగే వ్యక్తీకరించబడింది అంతే. నాలోని హ్యుమానిటేరియన్ ఐడియాలజీ, అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరు నా చుట్టవే, ఎవరికి అవసరం ఉన్నా నాకు అవసరం ఉన్నట్టే అనుకునే మనస్తత్వం ఉంది కనుక ఏ ఎన్జిఓ లేకుండానే నేను చేస్తూ వచ్చా. తర్వాత ఎలాగో సహాయం చేస్తున్నాం కదా, దీన్ని ఒక ఎన్జిఓగా చేస్తే ఇంకా బాగా పనిచేయవచ్చు అనే ఉద్దేశంతో మళ్ళీ ఎన్జిఓగా రిజిస్ట్రేషన్ జరిగింది. ఫస్ట్ ఇట్ వాజ్ హ్యుమానిటేరియన్ ఎఫర్ట్, దెన్ ఇట్ బికేమ్ ఆర్గనైజ్డ్ యాజ్ అన్ ఎన్జిఓ. అది విషయం. That's great, Pastor. That's great. And once again, I want to congratulate you and all the pastors from North Andhra. ప్రతి ఒక్కరికి కూడా ఇంత గ్రాండ్ సక్సెస్ మీరు సిల్వర్ జూబ్లీ ఆఫర్ మినిస్ట్రీ సిల్వర్ జూబ్లీ మీరు సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక్కడ వచ్చిన పాస్టర్సే కాదు, ఇంతకు ముందు వచ్చిన టీమ్ పాస్టర్స్ అండ్ అదర్ పాస్టర్స్ ఆర్ దేర్, ఆర్కేపీ మెంబర్స్ అండ్ లీడర్స్, ఐపీబీపీ లీడర్స్ అండ్ మెంబర్స్, ఇవాంజలిస్ట్స్ అండ్ ఆల్ ద చర్చ్ మెంబర్స్ ఫ్రమ్ నార్త్ ఆంధ్ర. ప్రతి ఒక్కరికి కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ వేదిక, ఈ ప్రోగ్రామ్ ని బట్టి. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ జాయినింగ్ ఫర్ us, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అపోజల్ రంజిత్ ఓఫిర్ అయ్య గారు. అండ్ వన్ మోర్ థింగ్, ఒకటి ఓఫిర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేక రకాలుగా డిస్కషన్స్, తర్వాత డిబేట్స్ తో, ఇంకా అనేక రకాల కార్యక్రమంతో సత్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. సో ఆల్వేస్ యూ స్టే ట్యూన్ టు ఓఫిర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్. దెన్ మా ప్రోగ్రామ్స్ ఇంత చక్కగా జరగడానికి ఆఫ్ ద స్క్రీన్ ఉండి మమ్మల్ని నడిపిస్తున్న మా డియర్ బ్రదర్ అజయ్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఓఫిర్ మినిస్ట్రీస్, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. బ్రదర్ ఒక్కసారి మీరు కనబడితే చాలా బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ us. ప్రైజ్ ది లార్డ్. ఓకే, అందరికి వందనాలు. పాస్టర్ డాక్టర్ వేల్పుల సత్యనారాయణ గారు, ప్రైజ్ ది లార్డ్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. అండ్ ఐజక్ పాస్టర్ గారు, కేపీడిఆర్ గారు, ప్రైజ్ ది లార్డ్. పురుషోత్తం గారు, మన్మధరావు గారు, రాజు గారు కూడా వచ్చి వెళ్ళారు. వారందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అజయ్ బ్రదర్, థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.